హలో. చాలామంది రూబిక్స్ క్యూబ్ని ఎప్పుడో చిన్న టైంలో చూసుంటారు, ట్రై చేస్తుంటారు. జనరల్గా ట్రై చేసినప్పుడు మనం అందరం ఏం చేస్తాం, ఒక కలర్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటాం, రెండో కలర్ కూడా ట్రై చేస్తాం, మూడో కలర్ సాల్వ్ చేసేసరికి మనం అది ట్రై చేసి విసిగెత్తి పక్కన పెట్టేస్తాం. ఇక జీవితంలో ఇది సాల్వ్ చేయలేం అని చాలామంది, నేనే కాదు చాలామంది ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఈ రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయలేమని కాకుండా ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. అలా ఛాలెంజ్ చేసిన వాళ్ళలో చాలా తక్కువ మందిలో మన తెలుగు రాష్ట్రాల నుంచి, మన తెలంగాణ నుంచి, హైదరాబాద్లో పవన్ కుమార్ గారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ ఆల్మోస్ట్ 8కి పైగా వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ ఉన్న వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఈ రూబిక్స్ క్యూబ్లో ఎన్నో విజయాలు సాధించి మన డిడిసి రాటాక్స్ ఛానల్కి ఈరోజు ఆయన గురించి నేను రిక్వెస్ట్ చేస్తే ఆ పోడ్కాస్ట్ కోసం మాట్లాడితే ఆయన ఈరోజు మన ముందు ఉన్నారు. సో సార్, వెల్కమ్ టు డిడిసి రాటాక్స్. వెల్కమ్ సార్. సో మొదటిసారి మీరు రూబిక్స్ క్యూబ్ని ఎప్పుడు పట్టుకున్నారు? సో దాన్నే ఎందుకు కెరీర్గా ఎంచుకోవడం జరగడానికి కారణం ఏంటి? అండ్ మీరు ఈ రూబిక్స్ క్యూబ్ని డిస్కవర్ చేసింది ఎప్పుడు? నేను బీటెక్ చదివే టైంలో ఉండేది 2010. సో దట్ వాస్ సెప్టెంబర్ 21st. సో సెప్టెంబర్ 21st, 2010 ఈ ఇయర్లో ఆ డేట్ రోజు నేను ఫస్ట్ టైం రూబిక్స్ క్యూబ్ అనేది తీసుకున్నాను. అది కూడా మా ఫ్రెండే సజెస్ట్ చేశాడు నాకు. అటు ఈ క్యూబ్ నేను 2 months నుంచి ట్రై చేస్తున్నాను, సాల్వ్ అవ్వట్లేదు, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి, బ్రెయిన్ ఎంగేజ్డ్గా ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ స్టోర్లో క్యూబ్ తీసేసుకొని దాని తర్వాత అక్కడికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసి ఒక 1 hour to 2 hours కంప్లీట్గా క్యూబ్ సాల్వ్ చేసేసాను. సాల్వ్ చేసిన తర్వాత తనకి ఫ్రెండ్కి ఫోన్ చేసేసి అరే క్యూబ్ సాల్వ్ అయిపోయిందిరా అని చెప్పాను. దెన్ ఫ్రెండ్ ఏమన్నానంటే, అరే నేను 2 months నుంచి ట్రై చేస్తున్నాను, నాకే రావట్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళేసి ఓవర్ నైట్ ఎలా అయిపోయింది అన్నాడు. అరే అలా ఏం లేదురా, అబద్ధాలేం చెప్పట్లేదు, రేపు కాలేజ్లో కలుస్తాం కదా, ఐ విల్ షో యూ దేర్ అని చెప్పాను. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాను. తర్వాత చూపించాను తనకి నేను ఎలా సాల్వ్ చేస్తున్నానని. ఫస్ట్ టైం అప్పుడు సాల్వ్ చేసినప్పుడు ఒక 3 to 4 minutes దాకా పట్టింది. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నౌ ఐ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ less than 10 seconds. సో అలా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసి ఇట్ స్టార్ట్. ఓకే. సో చాలామంది రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడం కోసం యూట్యూబ్లో చాలా ఫాస్ట్గా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటారు. కానీ ఇప్పటివరకు మాకు తెలియని స్టోరీ ఏంటంటే, అసలు రూబిక్స్ క్యూబ్ హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది చెప్పగలరు ఒకసారి మాకు? సో రూబిక్స్ క్యూబ్ అనేది ఇన్వెంట్ చేసింది ఎర్నో రూబిక్. అతను ఒక మ్యాథమెటిషియన్ ఇంకా ఆర్కిటెక్చర్ డిజైనర్ అనమాట. సో తను ఎలా డిస్కవర్ చేశాడంటే, తన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ని వాళ్ళు ఎలా ఫిజికల్గా చూపించాలో అని చెప్పేసి తను ట్రై చేసిన దాంట్లో హీ డిస్కవర్డ్ రూబిక్స్ క్యూబ్. సో ఆ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఎలా చూపించాలి, ఆ మోషన్స్ అనేవి ఎలా క్యాప్చర్ చేయాలని చూపించడానికి రూబిక్స్ క్యూబ్ తయారు చేసి హీ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ మధ్యలో చూపించాడు. అది అక్కడ నుంచి ఇట్ బికేమ్ ఏ పజిల్, ఇంకా పజిల్ లాగా అయిపోయి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ నౌ రూబిక్స్ క్యూబ్ మన వరల్డ్లో మోస్ట్ సోల్డ్ టాయ్ ఏది అంటే దట్ ఈస్ రూబిక్స్ క్యూబ్. అసలు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం అనేది టాలెంటా, స్కిల్? స్కిల్ అండి. టాలెంట్ అనేది ఈజ్ వెరీ లెస్, మైన్యూట్ % ఉంటుంది. ఒక 5 to 10% టాలెంట్ అనుకోండి. మిగతా 90 to 95% ఈ స్కిల్ అండ్ ప్రాక్టీస్. మీకు ఇంట్రెస్ట్, మీ ప్రాక్టీస్ని బట్టి, మీరు నేర్చుకునే విధానం బట్టి క్యూబ్ కెన్ బి సాల్వ్. ఎనీ వన్ కెన్ సాల్వ్ క్యూబ్. సో అది ప్యూర్లీ స్కిల్ అంటారు, టాలెంట్? టాలెంట్ ఉంటుందండి, బట్ వెరీ లెస్ %. టాలెంట్ అండ్ స్కిల్, బట్ టాలెంట్ అనేది కొంచెం తక్కువ, స్కిల్ అనేది చాలా ఎక్కువ. ఓకే. మెమరీ ఇంప్రూవ్ అవడానికి క్యూబ్ అనేది బెస్ట్ టూల్ అనుకోవచ్చా? మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా టూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి చెస్ కానివ్వండి, సూడోకూస్ కానివ్వండి, రూబిక్స్ క్యూబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రెయిన్ జిమ్స్ అంటారు, లేదా బ్రెయిన్ ఎంగేజింగ్ యాక్టివిటీస్ అంటారు. దీనివల్ల మనకి బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది.
బట్ మనకి సూడోకు కానివ్వండి, చెస్ కానివ్వండి, ఇవన్నీ 2D పజిల్స్, 2 డైమెన్షన్గా ఉంటాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ బ్లాక్ అండ్ వైట్సే ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యూబ్కి వచ్చేసరికి ఇట్స్ ఎ 3D పజిల్, డైనమిక్ పజిల్ అయిపోతుంది. ప్లస్ దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకి. ఆ కలర్స్ ఉండేసరికి ఏమవుతుందంటే కాంప్లికేషన్ ఎక్కువైపోతుంది, మన న్యూరాన్ కనెక్ట్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతాయి. సో కలర్ రికగ్నిషన్ చేయాలి, ప్యాటర్న్ రికగ్నైజ్ చేయాలి, విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఆ డిసిషన్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి క్యూబ్లో. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే యాక్టివిటీ అనేది మచ్ మోర్ అయిపోతుంది, ఇంకొంచెం ఎన్హాన్స్ అయిపోతుంది చెస్ అండ్ మిగతా అదర్ బ్రెయిన్ యాక్టివిటీస్ కన్నా. సో రూబిక్స్ క్యూబ్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. సో చెస్ కానీ లేకపోతే సుడోకు కానీ మీరు చెప్పినవన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, అండ్ దానికి టైం లిమిట్ లేదు, మినిట్స్ హవర్స్ పడుతుంది అది సాల్వ్ చేయడానికి. అండ్ మీరు అన్నట్టు ఇద్దరు ప్లేయర్స్ కావాలి కంపల్సరీ, అండ్ సుడోకుకి ఇండివిజువల్ గేమ్ అది. సో రూబిక్స్ క్యూబ్ అనేది సెకండ్స్ లోనే గేమ్ ఇది. అవునండి, మిగతా గేమ్స్ అన్ని మినిట్స్ పడతాయి, ఇదేమో సెకండ్స్ కౌంట్ తో గేమ్ క్లోజ్ అవుతుంది. రూబిక్స్ క్యూబ్ ని మీకు కరెక్ట్ గా కంపేర్ చేయాలంటే మనకి ఒలింపిక్స్ లో 100 మీటర్ స్ప్రింట్ లాగా. మనకి ఒలింపిక్స్ లో మీరు చూస్తే కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్లు ఉంటాయి. రూబిక్స్ క్యూబ్ లో కూడా అంతే. సో మేము కొన్ని కాంపిటీషన్స్ లో ఎలా చూసామంటే మిల్లీ సెకండ్ వాల్యూ వరకు కూడా వెళ్ళి విన్ అయిన పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో అంత మిల్లీ సెకండ్ వరకు ప్రిసైజ్డ్ గా మీరు చేస్తే, అంత తక్కువ టైంలో చేస్తే కానీ అక్కడ విన్ కాలేరు. సో అంత పర్ఫెక్ట్ గా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, ప్యాటర్న్ రికగ్నైజ్ చేయాలి, అవన్నీ చేస్తే కానీ రాదు. సూపర్. సో రూబిక్స్ క్యూబ్ నిజంగా నేర్చుకుంటే ఐక్యూ పెరుగుతుందా లేక అది మిథ్యనా? ఐక్యూ పెరుగుతుందండి. బేసిక్గా ఇండైరెక్ట్గా అండి, ఆల్ దీస్ ఆర్ ఇండైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. మనము బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఐక్యూ అనేది, మెమరీ అనేది, ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అంటాం దీన్ని జనరల్గా. అంటే మనం ఏదైనా ఎఫిషియెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాము, మైండ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, బ్రెయిన్తో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఐక్యూ, మెమరీ, కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో మీరు ఇప్పటివరకు ట్రైన్ చేసిన స్టూడెంట్స్లో ఎవరైనా సరే ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండి తర్వాత ఈ రూబిక్స్ క్యూబ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరగటం అబ్జర్వ్ చేశారు అట్లాంటివి ఏమన్నా? ఇలాంటిది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజెంట్గా ఉన్న వరల్డ్ రికార్డ్ హోల్డర్ మ్యాక్స్ పార్క్ అని చెప్పేసి, హీఈస్ అ కరెంట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పజిల్స్, 3x3, 4x4, 5x5, కొన్ని పజిల్స్లో హీఈస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. బట్ వెన్ హీ వాజ్ అ కిడ్, చిన్న ఉన్నప్పుడు హీఈస్ అన్ ఆర్టిషియన్ కిడ్. అతనికి పెన్సిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎలా నడవాలో కూడా తెలియదు. వాళ్ళ మదర్ వాళ్ళకి ఏం చేస్తుందంటే తను ఫస్ట్ రూబిక్స్ క్యూబ్ నేర్చుకొని వాళ్ళ అబ్బాయికి నేర్పించి, అండ్ ఇప్పుడు తను కాంపిటీషన్స్ వెళ్ళి అందరు క్యూబర్స్ని కలిసి ఇప్పుడు నౌ హీ బికేమ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇంకేం లేదు. యుఎస్ అతను. బట్ అగైన్ క్యూబింగ్ వల్ల తన లైఫే మొత్తం మారిపోయింది. సో నౌ హీ ఈస్ వెరీ వెల్ రికగ్నైజ్డ్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు తన మీద నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ కూడా ఉంది, స్పీడ్ క్యూబర్స్ అని. వీ కెన్ వాచ్ దట్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ, హౌ ఒక ఆర్టిషియన్ కిడ్ బికేమ్ అ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇంకో క్వశ్చన్, కిడ్స్కి నిజంగా రూబిక్స్ క్యూబ్ నేర్చుకుంటే స్టడీస్లో నిజంగా మార్క్స్ పెరుగుతాయంటారా? ఇది కూడా అండి, అగైన్ దీస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ క్యూబింగ్. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కిడ్స్ అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రజెంట్ జెన్జీస్ కానీ జెన్ ఆల్ఫా చూసుకుంటే వీళ్ళ అటెన్షన్ స్పాన్ ఇస్ అరౌండ్ 19 seconds, అంతే. 19 seconds మాత్రమే వీళ్ళ అటెన్షన్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం అండి, ఇది ప్రాబ్లం కాదు. దీన్ని మనము ట్రైన్ చేసి దాన్ని అటెన్షన్ స్పాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఆ అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ చేయాలంటే దే హ్యావ్ టు పుట్ దేర్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నీ ఒకదానికి ఛానలైజ్ చేసినప్పుడు ద అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రూబిక్స్ క్యూబ్తో కూడా అంతే. స్టార్టింగ్ ఒక 1 minute సాల్వ్ చేస్తారు, 2 minutes సాల్వ్ చేస్తారు. వాళ్ళకే కాంపిటీషన్కి వచ్చినప్పుడు ఛాలెంజ్లా ఫీల్ అవుతారు. ఎందుకంటే మిగతా అదర్ కిడ్స్ ఏం చేస్తుంటారు, 10 seconds, 15 secondsలో సాల్వ్ చేస్తారు. వాళ్ళకి ఆ టాస్క్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని దే గో బ్యాక్ హోమ్, వర్కౌట్ చేసి, ఆ వర్కౌట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాల్వ్ 1 minute చేస్తారు, బట్ ఆ 1 minute సాల్వ్ చేయడానికి పెట్టే ప్రాక్టీస్ ఎఫర్ట్స్ అనేవి అవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 10 secondsలో ఒక అతను సాల్వ్ చేయాలంటే ఒక ఈజీగా ఒక 5-6 months డెడికేటెడ్గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ టైంకి రాలేదు.
సో ఆ ఎఫర్ట్స్ పెడుతున్నాడు కాబట్టి హీ నో హౌ టు యూజ్ ఇట్ నౌ. అతనికి తెలిసిపోతుంది ఆ ఎఫర్ట్స్ని ఎలా యూజ్ చేయాలని. అప్పుడు ఏమవుతుందంటే ఆ అటెన్షన్ స్పాన్ ఇవన్నీ పెరిగినప్పుడు నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా లేదా వేరే యాక్టివిటీ తీసుకున్నా స్టడీస్ తీసుకున్నా ఆ ఫోకస్ ఆ అటెన్షన్ అనేది దానికి పెడతాడు, డెడికేట్గా పెడతాడు. అప్పుడు దట్ విల్ రిజల్ట్ ఇన్ ఎడ్యుకేషన్. దీన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది డౌట్. స్కూల్ టాపర్ కంటే క్యూబ్ సాల్వ్ చేసే వాళ్ళు బ్రెయిన్ షార్ప్గా ఉంటుందా? ఒక రకంగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఏదైనా రియల్ టైం మీరు గెస్ చేసిన అంటే మీరు ట్రైన్ చేసిన స్టూడెంట్స్లో ఇట్లాంటివి ఏమైనా అబ్జర్వేషన్ చేస్తుంటే అది కూడా చెప్పొచ్చు. చెప్తానండి. బేసిక్గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసినంత స్కూల్ టాపర్స్ అన్నప్పుడు అగైన్ వాళ్ళు కష్టపడేది ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. అగైన్ వాళ్ళ ఫోకస్ కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు అందుకే ఆ బుక్స్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకొని దే అటెంప్ట్ దేర్ ఎగ్జామ్స్ అండ్ వాళ్ళు టాపర్స్ అవుతారు. బట్ వీళ్ళకి ఏంటంటే థియరీ నాలెడ్జ్ ఉంటుంది బాగా. బట్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు క్యూబ్ సాల్వ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ 360 బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. న్యూరాన్ కనెక్టివిటీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి బేసిక్గా ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇలాంటివి అలవాటు అవుతాయి అన్నమాట. థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు కదా, అలాంటి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ అనేది డెవలప్ అవుతుంది. ఇవి డెవలప్ అయినప్పుడు రియల్ లైఫ్లో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని, అండ్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దమ్. ఆ విధంగా మనం దే ఆర్ షార్ప్ అని చెప్పొచ్చు. ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి క్యూబ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? చాలా హెల్ప్ అవుతుందండి. అగైన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్గా క్యూబర్స్ అందరూ మేము ఏం చేస్తామంటే జనరల్గా మార్నింగ్ అంతా అందరు స్కూల్స్లో కాలేజ్లో బిజీగా ఉంటారు. నైట్ ఆఫ్టర్ 9 o'clock 10 o'clock తర్వాత దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్స్. అందరు పడుకొని ఉంటారు. అప్పుడు క్యూబర్స్ అనేవి చాలామంది ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 hour డెడికేటెడ్గా కూర్చొని, ఇది మేము కూడా చేసామన్నమాట మా బిగినింగ్ స్టేజ్లో. నేను బీటెక్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఆ బిగినింగ్ స్టేజ్లో మార్నింగ్ అంతా కాలేజ్ వెళ్ళేసి ఈవినింగ్ నైట్ అయిన తర్వాత డిన్నర్ చేసేసి కూర్చొని ఒక 1-2 hours డెడికేటెడ్గా దాని మీదనే కూర్చొని కొత్త లెర్నింగ్స్ ఏమున్నాయి. ఎందుకంటే మేము నేర్చుకున్న టైంలో ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అంత లేకుండే, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అంత ఇన్ఫర్మేషన్ లేదు. సో మేమేం చేసామంటే డెడికేటెడ్గా క్యూబ్ మీద కూర్చొని దాన్ని పట్టుకొని ఏ పీస్ తిప్పితే ఏది ఎలా రొటేట్ అవుతుంది, ఆ రొటేషన్ చేసిన మిగతా పీసెస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇవన్నీ రికగ్నైజ్ చేసి వీ యూస్ టు మేక్ అవర్ ఓన్ మెథడ్స్. సొంతంగా మెథడ్స్ తయారు చేసి దాన్ని డెవలప్ చేసేది అనమాట. దిస్ విల్ ఇంప్రూవ్. ఇప్పటికి కూడా క్యూబర్స్ ఇంకా దీంట్లో ఇన్నోవేట్ చేస్తూనే ఉంటారు హౌ టు డూ ఇట్ ఎఫిషియెంట్లీ. ఎందుకంటే నేనున్నప్పుడు వరల్డ్ రికార్డ్ వాజ్ 7 seconds నేను స్టార్ట్ చేసినప్పుడు. ప్రెసెంట్గా వరల్డ్ రికార్డ్ ఇస్ 3 seconds. సో అక్కడ నుంచి ఇక్కడికి చాలా డెవలప్ అయ్యాయి క్యూబింగ్లో. క్యూబ్స్ డెవలప్ అయ్యాయి, మెథడ్స్ కూడా డెవలప్ అయ్యాయి. సో ఈ మెథడ్స్ అనేది అలానే డెవలప్ చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఇస్ మెయిన్ అండి. పిల్లలకి అక్కడ వాళ్ళకి చాలా అటెన్షన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ అక్కడ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ అనేది ఇక్కడ అలవాటు అయితేనే దే విల్ డూ ఇట్ ఇన్ ద కాంపిటీషన్. ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్ చేసే టైంలో వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ వేరే ఉంటాయి ఆ ప్యాటర్న్లో. నౌ దే హ్యావ్ టు థింక్ ఇన్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్. ప్రాక్టీస్ చేసే టైంలో 2 colors డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఆరెంజ్ వైట్ అనుకోండి, సిమిలర్ కేస్ కాంపిటీషన్లో మనకు ఆరెంజ్ వైట్తో రాకపోవచ్చు, మనకి గ్రీన్ అండ్ వైట్తో రావచ్చు. సో అది కూడా వాళ్ళు క్రాక్ చేసి ఉండాలి. సో ఇదన్నీ ప్రాక్టీస్లో ఆ ఫోకస్, ఆ కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు వస్తుంది. సో వీళ్ళే రికగ్నైజ్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ కూడా, మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. దే విల్ రికగ్నైజ్ బై దెమ్ సెల్ఫ్, దెన్ దే విల్ ఇంప్లిమెంట్. సో మీరు ఇందాక ప్యాటర్న్స్ అన్నారు. ఒక సపోజ్ మనం ఒక రూబిక్స్ క్యూబ్ ఎన్ని రకాల స్క్రాంబ్లింగ్ అని చెప్పేసి అంటుంటారు, స్క్రాంబ్లింగ్ అని. సో ఎన్ని రకాలుగా మనం అది అసలు ఎన్ని టైప్స్లో మనం స్క్రాంబుల్ చేయొచ్చు? లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీరు అన్నారు కొన్ని మిలియన్స్లో స్క్రాంబుల్ చేయొచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది సాల్వ్ చేయడానికి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు యావరేజ్గా అండి 3x3 తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇది స్క్రాంబుల్ చేయాలంటే ఇలా స్క్రాంబుల్ చేశాను. ఇది ఒక ప్యాటర్న్. ఇలాంటి డిఫరెంట్ స్క్రాంబుల్, ఇది 1 స్క్రాంబుల్. ఇలాంటి మనకి 4.3 క్వింటిలియన్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే 4.3 × 10⁻21. 4.3 తర్వాత 21 zeros ఉంటాయి అన్నమాట. అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇన్ని కాంబినేషన్స్ని యావరేజ్గా
ఇప్పుడు ఈ ప్యాటర్న్ ని సాల్వ్ చేయడానికి ఆర్ ఈ స్క్రాంబుల్ ని సాల్వ్ చేయడానికి ఒక 20 seconds పడుతుంది అనుకోండి. అన్ని ప్యాటర్న్స్ ని ఉన్న ఆల్ కాంబినేషన్స్ 4.3 quintillion కాంబినేషన్స్ ని సాల్వ్ చేయాలంటే మనకి మినిమం 13 million years పడుతుంది. ఓ సో దట్ ఈస్ హౌ ఇది మళ్ళీ ఓన్లీ ఫర్ 3x3. ఓకే, మీరు 4, 5, 6కి వెళ్ళారంటే యూ కెనాట్ ఈవెన్ కౌంట్ ద ప్రాబబిలిటీ. ఓ గ్రేట్. సో ప్యాటర్న్స్ అనేది ఈ మిగతా ఏ గేమ్లో ఇన్ని ప్యాటర్న్స్ ఎక్కడ కనపడవు. లేదండి, ఇన్ని ప్యాటర్న్స్ ఎక్కడ కనిపించవు. ఈ ప్యాటర్న్స్ అంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది కాబట్టి నౌ యూ హ్యావ్ టు ఆ డిసిషన్ మేకింగ్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సూపర్. సో చూద్దాం, ఈ పాడ్కాస్ట్ కంప్లీట్ అయ్యే లోపు లైవ్లో ఒకటి మీరు మాకు వ్యూవర్స్కి ఒకసారి చూపిస్తే మేము కూడా అది ఒకసారి మీ ముందు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడం అనేది ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క టైం పడుతుంది అన్నారు. సపోజ్ మీరు చెప్పడం వరల్డ్ రికార్డు కరెంట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసరికి 3 to 4 seconds టైం పడుతుంది అన్నారు. సో జనరల్గా చెప్పండి, మీరు కూడా చాలా తక్కువ సెకండ్స్లో, మీ రికార్డు 7 seconds అని చెప్పి 9 seconds అన్నారు. సో 9 secondsలో మీరు సాల్వ్ చేస్తున్నారు. సపోజ్ రూబిక్స్ క్యూబ్ గురించి తెలియని వాళ్ళు, లేకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మినిట్స్ పట్టచ్చు, అవర్స్ పట్టచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ డేస్ కూడా పట్టచ్చు. ఏంటి ఆ డిఫరెన్స్ మీకును వాళ్ళకి? బేసిక్గా డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయంటే there are 4 differences అండి. ఒకటి, మీ మెథడ్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ మీ మెథడ్. అడ్వాన్స్ మెథడ్స్ ఉంటాయి, బిగినర్ మెథడ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ మెథడ్స్ ఉంటాయి, అడ్వాన్స్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మేమంతా యూజ్ చేసేది అడ్వాన్స్ మెథడ్. బట్ మేము ఈ అడ్వాన్స్ మెథడ్కి వచ్చామంటే మేము బిగినర్ మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి దాంట్లో మాస్టర్ చేసిన తర్వాతనే అడ్వాన్స్ మెథడ్స్కి వెళ్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు ఏ క్యూబర్ అయినా, ప్రస్తుతానికి ఉన్న వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినా, హీ విల్ స్టార్ట్ విత్ బిగినర్ మెథడ్. బిగినర్ మెథడ్ తోటి ఆ 1-2 minutes 3 minutes ఈ టైం నుంచే స్టార్ట్ చేయడం అన్నమాట. సో ఆ ఇంప్రూవింగ్ మెథడ్ ఫస్ట్ పార్ట్. అది మెథడ్ అనేది కాన్స్టెంట్ గా మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. మెథడ్ వచ్చేసరికి మనకి బిగినర్ మెథడ్లో మనకి ఒక 8 steps దాకా ఉంటాయి. అరౌండ్గా ఒక 200 rotations చేస్తుంటాం. అడ్వాన్స్ మెథడ్స్కి వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ రొటేషన్స్ తగ్గుతుంది. ఇప్పుడు నేను ప్రెసెంట్గా ఒక 40 to 50 రొటేషన్స్లో క్యూబ్ కంప్లీట్ అయిపోతుంది. సో రొటేషన్స్ తక్కువైపోతాయి కాబట్టి టైం కూడా తక్కువైపోతుంది. సో అది డిఫరెన్స్ అవుతుంది మెథడ్ ఒకటి. నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే ఫింగర్ ట్రిక్స్ అని ఉంటాయి. ఫింగర్ ట్రిక్స్ అంటే మనం క్యూబ్ని ఇలా 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 తిప్పితే స్లో అవుతుంది. అదే నేను ఇలా తిప్పాను అనుకోండి ఫాస్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఇస్ ఫింగర్ ట్రిక్. ఫింగర్ ట్రిక్ కూడా ఇంపార్టెంట్. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి క్యూబ్. మెథడ్ బాగుంది, ఫింగర్ ట్రిక్ బాగుంది, బట్ క్యూబ్ తిప్పడానికి బాగాలేదు, టైట్గా ఉంది, ప్రాబ్లం అయిపోతుంది. సో క్యూబ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఇలా చాలా లూజ్గా ఉండాలి, ఈజీగా తిప్పేటట్టు ఉండాలి. ఇది థర్డ్. ఫోర్త్, ద వెరీ మోస్ట్ ఇస్ ప్రాక్టీస్. అన్నీ నేర్చుకున్నారు, అన్నీ బాగున్నాయి, బట్ ప్రాక్టీస్ లేదు, సక్సెస్ కాలేదు అనమాట. సో ఈ 4 ప్రాపర్గా ఉంటే ఎనీ వన్ కెన్ డూ ఇట్ ఇన్ 10 seconds. సో ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి నాకు. ఏంటంటే మీరు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో బిగ్గెస్ట్ రిజల్ట్ మీరు ఐడెంటిఫై చేసిన రిజల్ట్ ఏంటి? అంటే మీరు చాలామందికి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు కదా, వాళ్ళు ఆ చేంజ్ వాళ్ళు అసలు చేయలేము అనుకున్న వాళ్ళు తిరిగి సాల్వ్ చేయడం అనేది రిజల్ట్ చూసిన రియల్ టైం ఎగ్జాంపుల్ ఏదో చెప్తారా? నేను ఐడెంటిఫై చేసినంత వరకు అండి, ఈ డౌట్ కిడ్స్కి ఎప్పుడు రాలేదండి. ఈ డౌట్ పేరెంట్స్కి వచ్చింది. మా అబ్బాయి చేయగలడా, జాయిన్ చేసే ముందే అడుగుతారు నాకు ఇది, మా అబ్బాయి చేయగలడా, మా అబ్బాయితో అవుతుందా, మీరు ఎలా ఇది చేస్తారు, ఈ డౌట్స్ అన్ని పేరెంట్స్కి వస్తాయి. కిడ్స్కి మాత్రం ఇంతవరకు ఎప్పుడు రాలేదండి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. నేర్పించినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి క్యూరియాసిటీ ఒకటి డెవలప్ చేయాలి. ఇంట్రెస్ట్ ఒకటి డెవలప్ చేశారనుకోండి, వాళ్ళు ఏదైనా నేర్చేసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నా పని అదనమాట. కిడ్స్లో రూబిక్స్ క్యూబ్ అంటే ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి. అది జనరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే సాల్వ్ చేస్తారు. మనం జస్ట్ చిన్న హింట్స్ కానీ చిన్న పుష్ ఇస్తే వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు. నేను చూసిన వాళ్ళలో చాలామంది కిడ్స్ కూడా ఇలానే ఫస్ట్ వాళ్ళు కూడా అనుకున్నారు ఎందుకంటే పేరెంట్స్ చేయలేరు, వాళ్ళు ఎవరిని చూడరు. సో కిడ్స్కి నాకన్నా ఎల్డర్స్ వాళ్ళే చేయలేకపోతే నేను చేయగలనా అన్న డౌట్ ఒకటి ఉంటుంది. బట్ క్యూబ్ వాళ్ళు ఒక
7 to 8 సెషన్స్ అటెండ్ అయిన తర్వాత వన్స్ దే ఫినిష్ సాల్వింగ్ ఇట్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై అయిపోతాయి. ఓకే. ఎందుకంటే మా పేరెంట్సే చేయలేరు, గ్రాండ్ పేరెంట్సే చేయలేరు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు చేయలేరు, బట్ నేను చేయగలుగుతున్నాను ఇప్పుడు అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది వాళ్ళకి. సో అది నేను చాలా చూశాను, ప్రతి పిల్లోల్లో ఆ డెవలప్మెంట్ అనేది చూశాను. ఓకే. ఓకే. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఏంటంటే సికింద్రాబాద్లో నేను క్లాసెస్ తీసుకున్న టైంలో ఐ హ్యావ్ వన్ స్టూడెంట్ అమ్మాయి. సో సేమ్ లో కాన్ఫిడెంట్ అమ్మాయి ఉండే. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి చెప్పారు, సార్ కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ సార్ మా అమ్మాయికి, బట్ మీరు ఒకసారి చూడండి అన్నారు. నేర్పించాను, క్యూబ్ సక్సెస్ఫుల్గా చేసింది, కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది, బట్ విజిబుల్గా లేదనమాట. తనకి ఇన్నర్గా ఉంది కాన్ఫిడెంట్, పెరిగింది అది, బట్ ఎప్పుడు ఆ టైం సిచ్యువేషన్ రాలేదు వేర్ షీ కెన్ షో కేస్. బట్ లక్కీగా ఒక రోజు ఏమైందంటే స్కూల్ అడ్మిషన్స్ టైంలో, సెంట్ అండ్ స్కూల్ అడ్మిషన్స్ టైంలో సీట్స్ అయిపోయాయని చెప్పారనమాట. దెన్ ఈ అమ్మాయి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి నేను క్యూబ్ కూడా సాల్వ్ చేయగలుగుతాను, నేను ఇంత టాలెంటెడ్ పర్సన్ని, నాకు ఎలా సీట్ ఇవ్వరని చెప్పేసి షీ క్వశ్చన్డ్ అండ్ షీ గాట్ దట్ సీట్. సో ఆ కాన్ఫిడెంట్ తను చూపించింది, పేరెంట్స్ సర్ప్రైజ్ అయ్యారు. అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే జస్ట్ అడిగితే ఎవరు కదా, ఏం చేసిందంటారు? క్యూబ్ సాల్వ్ చేసిందండి, సాల్వ్ చేస్తే ప్రిన్సిపల్ ముందు అందరి ముంగట. అప్పుడు తను ఒక 30 seconds లో క్యూబ్ సాల్వ్ చేసేసింది. సాల్వ్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ అక్కడ ఇంప్రెస్ అయిపోయింది. దెన్ అడ్మిషన్ అనేది ప్రాసెస్ అయ్యింది. అంటే సాల్వ్ చేసిందా, సాల్వ్ చేసిన పాటు ఏదన్నా అంటే క్వశ్చన్స్ ఏమన్నా అంటే రైజ్ చేసిందా? లేదండి. అంటే మీ కాలేజీలో ఎవరైనా నాలాగా స్పీడ్ గా చేసేవాళ్ళు ఎవరు? అది అంత డీటెయిల్ గా నాకు అంత తెలియదండి, బట్ తను చూపించింది అనమాట, నేను ఇంత టాలెంటెడ్ పర్సన్ని, నాకు క్యూబ్ సాల్వ్ చేయడం వచ్చు, నేను ఒక 30 seconds లో చేస్తాను అని చెప్పేసి చూపించి షీ గాట్ దట్ సీట్. తర్వాత నెక్స్ట్ వీక్ రోజు పేరెంట్ వచ్చి మా దగ్గర వచ్చి చెప్పుకొని ఏడ్చాడు అనమాట, దిస్ ఈస్ ద కాన్ఫిడెంట్ విచ్ హావ్ సీన్ ఇన్ మై చైల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి. సో అలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫైట్ చేసి మరి సీట్ సంపాదించింది. yes, గ్రేట్, సూపర్ సార్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ మీరు చెప్పారు 10 seconds అని, మీ ప్రజెంట్ 9 seconds స్పీడ్ అని. సో మీ స్పీడ్ ని బీట్ చేయడానికి ఎంత ప్రాక్టీస్ అవసరం నిజంగా? బిగినర్ అనుకోండి, అంటే ఫ్రమ్ ద స్క్రాచ్, ఇఫ్ సపోజ్ ఇవాళ తను ఫస్ట్ టైం క్యూబ్ పట్టుకొని నేర్చుకోవడం స్టార్ట్ చేశారు అనుకోండి, మనకి మినిమం ప్రాపర్ గైడెన్స్ ఉంటే, ప్రాపర్ ట్రైనర్ ఉండి ప్రాపర్ గైడెన్స్ ఉంటే, ఇట్ విల్ అట్లీస్ట్ టేక్ 2 years అండి, 1.5 year to 2 years పడుతుంది టు రీచ్ దట్ బిలో 10 seconds. ఓకే. కొంతమంది ఎఫిషియెంట్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంత ప్రాక్టీస్ చేసినా బిలో మినిమం 1 year 1.5 year అయితే పడుతుంది. ఓకే. సో చాలా, ఎందుకంటే నవ్ డేస్ ఎట్లా అయిపోయిందంటే యూట్యూబ్లోకి వెళ్ళి రూబిక్స్ క్యూబ్ అని చెప్పి టైప్ చేస్తే hundreds thousands ఆఫ్ వీడియోస్, మన ఇండియానే కాదు అదర్ కంట్రీ వీడియోస్ కూడా డిస్ప్లే అవుతుంటాయి. అది చూసి F1 R1 U1 అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. బట్ ఈ వీడియోలు చూస్తే బాగా నేర్చుకోగలరు, లేకపోతే ఏదైనా పర్ఫెక్ట్ గురువు ఉంటే ఇంకొంచెం బెటర్గా? వీడియోస్ ద్వారా కూడా నేర్చుకోవచ్చండి, బట్ ఏమవుతుందంటే ఫిల్టరేషన్ ప్రాబ్లం అవుతుంది. పిల్లలు ఎక్కడ ఫెడప్ అయిపోతారంటే, ఇవాళ ఒక వీడియో చూస్తారు, బాగుంటుంది, నేర్చుకుంటారు, నెక్స్ట్కి వెళ్ళినప్పుడు అది కాదు తప్పు, ఇంకో మెథడ్, కరెక్ట్ మెథడ్ ఇది అని చెప్తారు, సరే అని అది మారుతారు. ఇంకో వీడియో చూస్తారు, ఇంకో వీడియో అది చేసిన తప్పు, ఇది కరెక్ట్ అని చెప్తారు. సో అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది పిల్లలకి. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ ప్రాసెస్ అనేది ఇవ్వరు. యూట్యూబ్లో అదే ప్రాబ్లం, అక్కడే గురువు వస్తాడు. మనకి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మేము ఎక్కడైతే స్ట్రగుల్ చేసామో, ఇప్పుడు మా మెథడ్స్ అన్ని కూడా, మేము నేర్పించే మెథడ్ కూడా ఇట్స్ అ స్టెప్ బై స్టెప్ మెథడ్ అనమాట. అంటే బిగినర్ నుంచి అడ్వాన్స్ వెళ్ళడానికి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. యూట్యూబ్లో మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అన్లర్నింగ్, రీలర్నింగ్ ఒకటి కావాలి. మీరు ఆల్రెడీ నేర్చుకున్న మెథడ్ అన్లర్న్ చేయాలి, తర్వాత రీలర్న్ కొత్త మెథడ్ నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కిడ్స్కి అక్కడ ఇదైపోతారు, అక్కడ గివప్ ఇచ్చేస్తారు చాలా మంది. మేము ఇక్కడ ఏంటంటే స్టెప్ 1 మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారో అదే స్టెప్ని కంటిన్యూ చేసుకుంటా విల్ గో టిల్ ద ఫైనల్ స్టెప్. సో ఆ మెథడ్ అనేది మేము డెవలప్ చేసాం కాబట్టి ఇట్ విల్ బి ఓన్లీ అప్వర్డ్ అనమాట. మళ్ళీ అన్లర్నింగ్, రీలర్నింగ్ అనేది ఉండదు వీళ్ళకి. సో ఆ ప్రాసెస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి పిల్లలు విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. అండ్ ఇది మచ్ మోర్ ఫాస్టర్ వే.
ఎందుకంటే మళ్ళీ మీరు కొత్తది నేర్చుకోవాలి, నెక్స్ట్ దానికి వెళ్ళాలి, అక్కడ గైడెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక స్టూడెంట్ ఎన్ని డేస్లో వాళ్ళు అన్ని కలర్స్ సాల్వ్ చేయగలే కెపాసిటీలోకి రాగలరు? టైం కాదు నేను అడిగేది. సపోజ్ అసలు ఫస్ట్ టైం రూబిక్స్ క్యూబ్ పట్టుకున్నారు, నాలెడ్జ్ లేదు, సో ఈ రోజు మీ దగ్గరకు ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, సో ఎన్ని సెకండ్స్ లో లేకపోతే ఎన్ని మినిట్స్ లో అతను సాల్వ్ చేయగలడు? ఎన్ని డేస్ పడుతుంది జనరల్ గా నేర్చుకుంటాకి? జనరల్ గా అయితే నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 8 క్లాసెస్ పడుతుంది వీళ్ళకి. 8 క్లాసెస్ పడుతుంది. 8 క్లాస్ లో మనం ఈచ్ డే ఒక్కొక్క స్టెప్ అలా తీసుకొని బై ది ఎండ్ ఆఫ్ 8 క్లాసెస్ దే విల్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ ఎనీ హెల్ప్. కలర్స్ అన్ని కలర్స్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే టైమింగ్. సో ఇప్పుడు ఈ బిగినర్ మెథడ్ లో ఏమవుతుందంటే అండి, వాళ్ళు సాల్వ్ చేయడం ఒకటి, పక్కన ఒక షీట్ చూడడం కానీ, ఆల్గరిథం చూడడం కానీ, లేదా పక్కన వాళ్ళు హింట్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏమి ఉండకుండా సొంతంగా వాళ్ళంతా వాళ్ళే చేసేసుకుంటారు, స్వతహాగా చేసేసుకుంటారు వాళ్ళు. బట్ టైం అనేది ఎక్కువ పడుతుంది, ఒక 1.5 minute లోపు ఆ టైంలో అవుతుంది. ఫస్ట్ బేసిక్ మెథడ్లో ఇది అవుతుంది. దాని తర్వాత అడ్వాన్స్ మెథడ్స్ వెళ్తుంటాం, వేర్ దే విల్ ఇంప్రూవ్ దేర్ టైం. ఆ టైం అనేది రెడ్యూస్ చేస్తూ వస్తుంటాం. జనరల్గా సాల్వ్ చేసేటప్పుడు బ్రెయిన్ ఆలోచిస్తుందా, లేకపోతే చేతులు మాత్రమే దాని అంతా తిరిగేస్తా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా అగైన్ ప్రాక్టీస్ అనేది ఇక్కడే మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇనీషియల్ ప్రాక్టీస్ స్టేజెస్లో ఏంటంటే మీరు ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు నేర్చుకుంటారు కాబట్టి ఆ టైంలో యువర్ బ్రెయిన్ విల్ వర్క్ లాట్. బ్రెయిన్ అనేది చాలా వర్క్ అవుతుంది. ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే మనకి మసిల్ మెమరీ అయిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా మీరు కొట్టడానికి ఇలా చేయలేబెట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా డిఫెన్స్కి వెళ్ళిపోతారు. దానికి మనం ఏం చెయ్యం, ఇట్స్ అ జనరల్ రియాక్షన్. సో క్యూబ్ కూడా ప్రాక్టీస్ చేసి చేసి అలవాటు ఎలా అయిపోతుందంటే ఇట్ బికమ్స్ అ మసిల్ మెమరీ. ఒక ప్యాటర్న్ చూసిన వెంటనే బ్రెయిన్ ఒక చిన్న హింట్ ఇస్తుంది అంతే, హ్యాండ్స్ విల్ ఆటోమేటికలీ మూవ్. ఆ హ్యాండ్ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అంతా ఇంప్రూవ్ అయిపోతుంది. సో దట్ ఇట్ విల్ గో మచ్ మోర్ ఫాస్టర్. ఇట్ బికమ్ మసిల్ మెమరీ. సో మీరు అన్నట్టు బ్రెయిన్కి హ్యాండ్స్కి ఆ చిన్న గెస్టర్ కంట్రోల్ ఉంటుంది. జస్ట్ ఆ ప్యాటర్న్ చూడగానే బ్రెయిన్ ఒక చిన్న స్పార్క్ ఇస్తుంది, ఫింగర్స్ మూమెంట్స్ స్టార్ట్ అయిపోతుంది అంతే. సో ఇది ఇక్కడ ఏమి అంటే మీరు అన్నట్టు ఆ కాన్సెప్ట్లో వెళ్తుంది కానీ, బట్ నార్మల్గా నేను ఊరికే చూస్తూ చూడకుండా ఊరికే హ్యాండ్ మూవ్ చేస్తే అది జరగదు. చిన్న ఆ బ్రెయిన్ కనే చిన్న హింట్ ఒకటి రావాలండి. అంటే కలర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక చిన్న ప్యాటర్న్ చూసుకున్నాను, ఓకే, చిన్న ప్యాటర్న్ చూసుకున్నాను. ఇప్పుడు నా బ్రెయిన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసేసింది అది. సో దీని తర్వాత నేను చూడాల్సిన అవసరం లేదు దీనికి. ఇది చేసినప్పుడు ఇక్కడ వైట్ ప్లస్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బ్రెయిన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసింది, అది ఫింగర్స్ కి నాకు కమాండ్ ఇచ్చేసింది ఇవి చేశారని చెప్పేసి, అవి నేను చేసేసుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత కూడా నేను ఇప్పుడు జస్ట్ 1 second కి చూసాను, బట్ దీనివల్ల నేను ఏం నేర్చుకున్నానంటే ఇక్కడ ఈ పేరు సాల్వ్ అయిపోవడం నేర్చుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న కమాండ్, అది చిన్నగా చూసాను, ఇప్పుడు ఇది సాల్వ్ అయిపోయింది. ఇంకొక చిన్న కమాండ్, సారీ, ఇది కూడా సాల్వ్ అయిపోయింది. ఇంకొక చిన్న విజన్ ఇచ్చాను నేను బ్రెయిన్కి, 2 layers సాల్వ్ అయిపోయాయి. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్న ప్యాటర్న్ చూసుకున్నాను నేను మళ్ళీ. సో దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది తర్వాత, ఇంకా అయిపోయింది. సో ఇప్పుడు మసిల్ మెమరీ అనేది ఇదే అనమాట. సో బ్రెయిన్ అనేది చిన్న ఫంక్షన్ చూస్తుంది, చిన్న ఆటోమేటిక్ వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ కార్ డ్రైవింగ్, స్విమ్మింగ్, ఎనీ అదర్ యాక్టివిటీ. సో ఈ టెక్నిక్ ఏదో ప్రతి స్కూల్లో, కాలేజ్లో వాళ్ళ ఎగ్జామ్స్ కనుక ఉపయోగపడితే అందరికి, ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు టాపర్ అయిపోతారు. అవ్వచ్చండి. అట్లా అవ్వడానికి ఏమన్నా ప్యాటర్న్స్ ఉన్నాయా ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్స్ లాగా? అదే అండి, ఇప్పుడు కొన్ని మేము జనరల్గా మేము రికగ్నైజ్ చేసేది ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేవి డేట్స్ కానివ్వండి, నంబర్స్తో కానివ్వండి, ఇలాంటి వాటిలో చాలా రికగ్నైజ్ చేయొచ్చు. మనకి పై వాల్యూని గుర్తుపెట్టుకోవడానికి కూడా దే హ్యావ్ మెమరీ టెక్నిక్ ఫర్ దట్. సో ఆ మెమరీ టెక్నిక్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ పై వాల్యూ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ 30 elements ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న మెమరీ టెక్నిక్స్ ఉంటాయి. ఇలా వాటితోటి దే రిమెంబర్ ఇట్ వెరీ ఈజీలీ. ఒక చిన్న స్టోరీ రూపంలో దే కెన్ రిమెంబర్ ది ఎంటైర్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సూపర్, గ్రేట్ అండి, మంచి పాయింట్స్ ఇవాళ మీరు మా పోడ్కాస్ట్
డిస్కషన్ లో చాలా మంచి పాయింట్స్. నంబర్స్ కూడా మీకు ప్యాటర్న్ లో ఉంటాయండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎనీ నంబర్ ఎండింగ్ విత్ 5 దాన్ని మల్టిప్లై చేయడం చాలా ఈజీ అని. ఎనీ నంబర్ ఎండింగ్ విత్ 9 మల్టిప్లికేషన్స్ ఈజీ అయిపోతాయి వన్స్ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్. ఓకే, సో ఆ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మీరు చాలా వరల్డ్ రికార్డ్స్ అన్నీ మీరు బీట్ చేయడం జరిగినాయి. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నాకున్న డౌట్స్ ఏంటంటే, వరల్డ్ రికార్డ్ అఫీషియల్గా అనౌన్స్ అవ్వాలంటే వెనక ఎంత కష్టం ఉంటుంది నిజంగా? ఆ మొత్తం ప్రాసెస్ జనరల్గా ఎవరికి తెలియదు ఆ ప్రాసెస్. బట్ మీరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఎంత ప్రెషర్ తీసుకున్నారు? లేకపోతే ఊరికే జస్ట్ రూబిక్స్ క్యూబ్ని ఇప్పుడు మాకు చూపించినట్టు అట్లా చూపిస్తే వరల్డ్ రికార్డ్ ఇచ్చారా? లేదండి. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ రికార్డ్స్ అండి ఇక్కడ. ఒకటేమో మనకి ఇప్పుడు వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ అండి. మనకి ఐసీసీ ఎలానో క్రికెట్కి, అలా వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ అని మనకి క్యూబింగ్ అనమాట. దాంట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అవుతాయి కాబట్టి ఆ కాంపిటీషన్స్లో వెళ్ళి ఎవరైనా అటెంప్ట్ చేశారనుకోండి, సాల్వ్ చేస్తున్నారు అనుకోండి క్యూబ్, వాళ్ళు ఒకవేళ ఆ వరల్డ్ రికార్డ్ టైంని బీట్ చేస్తే కనుక వరల్డ్ రికార్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాళ్ళకి WCAలో అనౌన్స్ అయిపోతుంది అనమాట, సో అండ్ సో పర్సన్ హ్యాస్ బ్రోకెన్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ దిస్ ఈవెంట్ అని చెప్పేసి అదొకటి అయిపోతుంది. దాంట్లో వరల్డ్ రికార్డ్ అనే కాకుండా నేషనల్ రికార్డ్, కాంటినెంటల్ రికార్డ్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే. సో ఇవన్నీ WCA కాంపిటీషన్లో వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసి బీట్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతాయి. కానీ ఇవి కాకుండా మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్, దీనికి ఏంటంటే మనం అప్లై చేయాల్సి వస్తుంది. గిన్నిస్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ వన్. గిన్నిస్కి మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక 6 monthsకి మనకి రిప్లై ఇస్తారు. సో అప్లై చేసి మనం 6 months వెయిట్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చి వాళ్ళు ఒక టార్గెట్ ఇస్తారు మనకి. సో అండ్ సో టైంలో సో అండ్ సో నెంబర్ ఆఫ్ క్యూబ్స్ లేదా ఈ టైంలో మీరు సాల్వ్ చేయాలి అని ఇస్తారు. దాని తర్వాత దానికి అకార్డింగ్గా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మనం అవన్నీ పాటించి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఎవిడెన్సెస్ పంపిస్తే మళ్ళీ ప్రాసెస్ చేయడానికి ఇంకో 3-4 months పడుతుంది. దాని తర్వాత మీకు రికార్డ్ అనేది మీ చేతిలోకి వస్తుంది. సో మీరు అప్లికేషన్ నుంచి సర్టిఫికేట్ మీ చేతిలో వచ్చేంత వరకు మినిమం 1 year ప్రాసెస్ పడుతుంది. సో మీరు ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక వాళ్ళు అప్రూవల్ ఇస్తారు కదా, సో వాళ్ళ ముందు మీరు ఆ క్యూబ్ని సాల్వ్ చేయమని టెస్ట్ పెట్టడం కానీ అట్లా జరుగుతుంది కదా? అదే అండి, ఎవిడెన్సెస్ అన్ని మనం పంపించాల్సి ఉంటుంది. అంటే మనము అటెంప్ట్ చేసే టైంలో అన్నిటికీ ఎవిడెన్స్ చేయాలన్నమాట, డాక్యుమెంటేషన్ చేయాలి ప్రతి దానికి. వ్యాలిడేషన్ ఎవరు చేస్తున్నారు రికార్డ్ని, మీరు చేసేదానికి వీడియో ఫుటేజ్, మీడియాలో కవరేజ్ వచ్చిన దాని కానీ, ఇంకెవరైనా విట్నెసెస్ ఉంటారు అనమాట, టైం కీపర్స్, విట్నెసెస్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎవిడెన్సెస్ తీసుకొని మనం గిన్నిస్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఓకే. సో బట్ మీరు ఎలాంటి ప్రెషర్ తీసుకున్నారు? జనరల్గా ప్రాసెస్ అయితే చెప్పారు, బట్ మీరు ఫస్ట్ టైం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఏమన్నా ఎలాంటి ప్రెషర్ ఉందనేది జస్ట్ మా వ్యూవర్స్కి. ప్రెషర్ అంటే ఎక్కువ లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మేము WCA కాంపిటీషన్స్లో చేసాం కాబట్టి ప్రెషర్ అనేది అంత లేదు. ఇట్ వాస్ జస్ట్ నార్మల్ సాల్వ్ మనకి. బట్ నేను చూసాను చాలా మందిని ప్రెషర్లో వెళ్ళడం రికార్డ్ టైంలో. సో ఆ ప్రెషర్ కొంచెం ప్రెషర్ వలన కూడా వరల్డ్ రికార్డ్ లాస్ అవడం కూడా జరుగుతుంది. లేదండి, నేను చూసిన ఒక అతను ప్రెషర్లో ఇంకా బాగా చేశాడు. మనకి లూమిన్ AI ఉంది కదా, దానికి కేశవ కృపా దినకర్ అని చెప్పి అతను ఉన్నాడు. ఈజ్ అ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అనమాట. ఈజ్ అ క్యూబర్ ఆల్సో. తనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది ఒకటి, ఏంటంటే మోస్ట్ నంబర్ ఆఫ్ 3x3 క్యూబ్ సాల్వ్డ్ ఇన్ 1 hour. ఇది తన గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సో లాస్ట్ క్యూబ్ సాల్వ్ చేయడానికి తన దగ్గర 6 seconds ఉండే. అప్పట్లో తన యావరేజ్ అరౌండ్ 8 seconds 9 seconds ఉంటుంది, బట్ లాస్ట్ క్యూబ్ సాల్వ్ చేయడానికి 6 seconds ఉండే. ఆ ప్రెషర్లో తన ఎఫిషియన్సీ ఇంకా పెరిగిపోయి లాస్ట్ క్యూబ్ 6 seconds సాల్వ్ చేశారు. సో ప్రెషర్ హ్యాండ్లింగ్ కూడా అవన్నీ మళ్ళీ ఏంటంటే త్రూ లాట్ ఆఫ్ WCA కాంపిటీషన్ అటెండ్ అయ్యి ఆ ప్రెషర్కి అలవాటు అయిన తర్వాత ఈ బికేమ్ ఓవర్కమ్ ఆల్. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే చాలా మంది నాకు ప్రెషర్ ఉండడం వల్ల గేమ్ సరిగా చేయలేకపోయాను, అటెంప్ట్ చేయలేకపోయాను, లేకపోతే ఓడిపోయాను, ఇవే వంకలు చెప్తూ ఉంటారు కదా. అది బట్ అలాంటి ప్యాటర్న్ అంటే అలాంటి థాట్ సిస్టమ్ ఎక్కడ కూడా ఉందా అనేది ఉంటుందండి. ఎందుకంటే చూస్తున్న రూబిక్స్ క్యూబ్ చూస్తుంటేనే ఆ నెంబర్ ఆఫ్ కలర్స్ చూడగానే ఫస్ట్ మన బ్రెయిన్ అక్కడతో స్టక్ అయిపోతుంది. సో దాన్ని చూడగానే కొంచెం ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. బట్
చూద్దాం. అది పర్సన్ టు పర్సన్ అండి. అది దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్. Okay. మీరు కాంపిటీషన్ రావడము, ఫస్ట్ టైం కాంపిటీషన్ చేసేటప్పుడు ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ కాంపిటీషన్ అయినా కూడా ఫస్ట్ టైం అనేది ప్రెషర్ ఉంటుంది. స్లోగా అది ఓవర్కమ్ అయ్యి డెవలప్ చేసేదే వాళ్ళ స్కిల్. Oh. దాంట్లో మేము ఐ విల్ పుట్ ఆర్ 100% ఎఫర్ట్. మా టీం కానివ్వండి, మేము డెక్కన్ క్యూబింగ్ టీం కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ డెలిగేట్స్ ఇన్ క్యూబింగ్ ఆర్ కమ్యూనిటీ కూడా చాలా మంచిగా ఉంటుందండి. క్యూబింగ్ కమ్యూనిటీస్ చాలా బాగుంటాయి. కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు బిగినర్స్కి హెల్ప్ చేస్తారు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. న్యూ కమర్స్ ఉంటారు కదా, జస్ట్ మీరు కాంపిటీషన్లో వెళ్ళి మీరు కూర్చోండి, వాళ్ళే వస్తారు, వాళ్ళే మాట్లాడతారు. పక్కన ఒకసారి సాల్వ్ చేసే టైంలో పక్కన జడ్జి ఉంటాడు, జడ్జ్ చేస్తుంటాడు. సాల్వ్ మొత్తం అయిపోయిన తర్వాత స్టాల్ టైంలో డిస్టర్బ్ చేయరు వాళ్ళు మిమ్మల్ని. సాల్వ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు మీ క్యూబ్ తీసుకొని చూపిస్తారు, మీకు ఈ కేసు వచ్చింది, ఈ కేసులో మీరు ఇలా చేస్తుంటే డైరెక్ట్ ఇంకా తక్కువ టైంలో సాల్వ్ అయిపోయేది. వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు. సో దే విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. మెథడ్లో కానివ్వండి, స్ట్రెస్లో కానివ్వండి, ఈ కాంపిటీషన్ దాంట్లో కానివ్వండి, ఓవర్కమ్ కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు మీకు. కమ్యూనిటీలో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మళ్ళీ ఏజ్ గ్రూప్ కూడా మీకు ఎలా ఉంటుందంటే, ఒక 8-year-old చిన్న అబ్బాయి కూడా ఒక 20-year-old అబ్బాయి నేర్పిస్తూ ఉంటారు. సో ఏజ్ గ్యాప్ లేకుండా, ఏం లేకుండా దే విల్ బి వెరీ ఓపెన్ టు లెర్న్ ఆర్ టు టీచ్ ఆల్సో. సూపర్. సో దీన్ని బట్టి ఇంకొక క్వశ్చన్ వచ్చిందన్న, నాకు డౌట్ ఏంటంటే, రికార్డ్ అటెంప్ట్ చేసే టైంలో లాస్ట్ సెకండ్లో ఏదన్నా తప్పు జరిగి గుండె ఆగినట్టు అనిపించిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా మీకు? ఉన్నాయండి. సో కొన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి జనరల్గా చెప్పాలంటే, ఈ ఇండియాలో రూబిక్స్ క్యూబ్స్కి రిలేటెడ్గా అయిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో 90%, 99% వరకు నేనే విట్నెస్గా ఉండే. సో ఐ వాజ్ ద ప్రైమరీ విట్నెస్ ఫర్ ఆల్ ద రికార్డ్స్, మోస్ట్ ఆఫ్ ద రికార్డ్. ఒక 4-5 రికార్డ్స్ నేను చేయలేదు అనుకుంటాను. ఆ మిగతా రికార్డ్స్ అన్నిటికీ నేనే ఉండే. సో చాలా మటుకు నేను చూశాను అనమాట. అది వాళ్ళు ఏంటంటే, కొన్ని రికార్డ్స్లో బైసైక్లింగ్ రికార్డ్ ఉంటుంది, యూనిసైకిల్ రికార్డ్ ఉంటుంది. సో మోస్ట్ నంబర్ ఆఫ్ క్యూబ్ సాల్వ్డ్ డ్యూరింగ్ బైసైక్లింగ్ అని. సో అలాంటి టైంలో లాస్ట్ మూమెంట్లో ఇంకా వరల్డ్ రికార్డ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది అనే టైంలో చిన్న మ్యాల్ ఫంక్షన్ అయిపోయి సైకిల్ తోటి కింద పడిపోవడము. సో ఇలాంటివి అయ్యాయి అనమాట. మళ్ళీ వాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ రీఅటెంప్ట్స్ చేసి, సో ఇలాంటివన్నీ అయిపోయాయి. సూపర్ సూపర్. ఇంకా ఒకసారి అయితే రికార్డ్ చేసాము. ఇట్స్ అ 24 hours రికార్డ్ అనమాట. సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్ విత్ 100 ఫర్ 24 hours. సో ఈ రికార్డ్ చేసాము, అన్ని డాక్యుమెంట్స్ చేసాము, అంత ఎవిడెన్స్ చేసి పంపించాము. పంపించిన తర్వాత కొంత వీడియో ఎవిడెన్స్ పోర్షన్లో ఏమైందంటే, తన హ్యాండ్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపోయింది. దానివల్ల రికార్డ్ క్యాన్సిల్ చేశారు. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా రికార్డ్స్ పోయాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ ప్రిసైజ్. సూపర్. ఎందుకంటే ఇట్లాంటి ప్రికాషన్స్ తెలియకపోతే చాలా మంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు నేర్చుకుని నేను రికార్డ్ కొడతా అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక రాలేదని డిసప్పాయింట్ అయిపోయి ఈ గేమ్ నాకు వద్దని వదిలేస్తా ఉంటారు. జనరల్గా పిల్లలు కూడా అదే అండి. ఇది క్యూబింగ్ వల్ల ఆ పేషెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ టు గో టు దట్ ఫ్రస్ట్రేషన్. మీరు ఎంత చేసినా కూడా బిగినర్ లో మీకు బిలో 1 minute రావడం కష్టం. మీరు ఎంత ఎఫిషియెంట్ గా చేసినా. చాలా మంది పిల్లలు వాళ్ళకి ప్రొఫెషనల్ గా స్పోర్ట్ అని తెలియని వాళ్ళకి అక్కడే స్టక్ అయిపోతే రీజన్ మెయిన్ ఇదే అనమాట. అంటే వాళ్ళకి నేర్చుకున్నది ఒక మెథడ్, అదే ఎండ్ అనుకుంటారు. ఇంకా దీనికి అడ్వాన్స్ మెథడ్స్ ఉన్నాయి, దీన్ని కూడా నేర్చుకోవచ్చు అని అవేర్నెస్ లేక అయిపోతుంది. అంతే, అవేర్నెస్ లేదు కాబట్టే ఆ ప్రాబ్లం వస్తుంది. వన్స్ దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి, వాళ్ళు నేర్చేసుకుంటారు. మీరు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్లో ఇంటికి వెళ్ళాక కూడా మనసు నుండి పోనీ ఒక మూమెంట్ ఏదైనా ఉందా? అంటే అరే ఇవాళ సంథింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా వాళ్ళు పర్ఫార్మెన్స్లో రికార్డు వచ్చే ఛాన్స్ ఉండేది కదా అని, అంటే మీరు ఆర్గనైజ్ చేసిన దాంట్లో మీకు తెలిసి ఎవరన్నా అలా మిస్టేక్స్ చేసి మీరు కొంచెం ఫీల్ అయ్యి వాళ్ళకి నిజంగా వచ్చే ఛాన్స్ పోగొట్టుకున్నారు అనే ఫీల్ ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? ఇనీషియల్గా అయితే అయ్యిందండి. బట్ కొన్ని వరల్డ్ రికార్డ్స్కి కొన్ని ఫీల్ అయ్యాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకు తెలుసు ఆ పొటెన్షియల్ ఏంటో, తన పొటెన్షియల్ ఏంటో మాకు తెలుసు. బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ కదా, సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ మనకి హెల్ప్ ఫేవర్గా ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్స్ అనుకొని విల్ ఫర్గెట్ ఇట్.
ఆ యాటిట్యూడ్ కూడా ఒకటి ప్రతి క్యూబర్ లో డెవలప్ అయిపోయి ఉంటుంది. ఓకే ఓకే. అందుకే రెగ్యులర్ గా కాంపిటీషన్స్ వస్తారు ఓన్లీ టు బీట్ దేర్ ఓన్ టైమింగ్స్. ఓ వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు ఫ్రమ్ లాస్ట్ కాంపిటీషన్ అది చూసుకోవడానికి కూడా వస్తారు అనమాట చాలా మంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అలాంటి చాలా చూసాము. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే స్టార్టింగ్ లో అది ఫీల్ ఉంటుండే, అరే కొంచెం చేసుంటే బాగుండు కదా అని చెప్పి. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అయిపోయింది, వి నో నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి, ఇది ఇక్కడికి ఇవాళ బ్యాడ్ అయింది, ఓకే లెట్ అస్ ఫర్గెట్ దిస్, ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఈవెంట్. అంతే, ఆ యాటిట్యూడ్ ఒకటి కూడా డెవలప్ చేసేసుకున్నారు ఇప్పుడు చాలా మంది కిడ్స్. సూపర్ సార్, సూపర్. ఈ రికార్డ్ వ్యాలిడ్ కాదు అని ఒక్కసారైనా మీరు చెప్పాల్సి వచ్చిందా? ఆ నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టంగా ఉంది? ఇది ఒక ఎగ్జాంపుల్ ఉందండి. అరిహాంత్ జైన్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. మోస్ట్ నంబర్ ఆఫ్ పిరమిడ్స్ సాల్వ్డ్ ఆన్ అ బైసైకిల్ అనమాట. అటెంప్ట్ చేశాడు, రికార్డ్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ డన్ కరెక్ట్లీ. సబ్మిషన్స్ అన్నీ చేశాము గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళకి. చేసిన తర్వాత ఏమన్నారంటే దట్ చైల్డ్ ఈజ్ అండర్ 18 years, మేము ప్రాసెస్ చేయలేము ఈ రికార్డ్ని అన్నారు. సో ఆ రికార్డ్ అనేది 18 years తర్వాతనే, ఆ 18 years అబవ్ వాళ్ళకే ఆ రికార్డ్ అని చెప్పారనమాట. సో అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము. ఆఫ్టర్ బ్రేకింగ్ ఆల్ ద రికార్డ్స్ ఆల్సో, ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల తనకి రికార్డ్ రాలేకపోయింది. దట్ వాజ్ వెరీ టఫ్ జాబ్. బట్ 2 years తర్వాత హీ వెయిటెడ్ ఫర్ 2 years, 18 years వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ తను చేసిన ఫస్ట్ పని అది. మళ్ళీ ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసి, జనరల్ గా మన ఇండియన్ సిస్టమ్ లో 18 years రాగానే 2 మేజర్ థింగ్స్ చేస్తారు. ఒకటి లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటారు, రెండోది పాన్ కార్డ్ అప్లై చేస్తారు. సో ఈ కేసులో చూస్తే 18 years నిండగానే ఫస్ట్ వాళ్ళు ఆ రికార్డ్ అటెంప్ట్ కి చేశారనమాట. సో ఆ ప్లానింగ్ అన్ని చేసుకొని 18 years వచ్చిన వెంటనే రికార్డ్ అటెంప్ట్ చేసి ఇమ్మీడియట్ గా సబ్మిట్ చేశాడు అనమాట మళ్ళీ. ఇప్పుడు తనకి హీ హోల్డ్స్ దట్ రికార్డ్ నౌ. సూపర్ సూపర్. సో ఇప్పటి వరకు మీరు రూబిక్స్ క్యూబ్ గురించి చాలా విషయాలు చెప్పారు. సో చెప్పండి, నిజంగా అసలు రూబిక్స్ క్యూబ్ అనేది ఓన్లీ ఫర్ కిడ్స్ ఏనా, అడల్ట్స్ కూడా ఉందండి, ఎనీ ఏజ్. ఎందుకంటే ఇట్స్ అ బ్రెయిన్ యాక్టివిటీ. సో చాలా మందికి ఏజ్డ్ వాళ్ళకి అమ్నీషియా వచ్చేస్తుంది, మతిమరుపు ఒకటి వస్తుంది. అది ఎందుకంటే ఈ న్యూరాన్ కనెక్ట్స్ అనేవి సరిగ్గా లేనప్పుడు అవుతుంది ఇది. సో వాళ్ళందరికి కూడా క్యూబ్ అనేది హెల్ప్ అవుతుంది టు బీ యాక్టివ్, మెంటల్గా యాక్టివ్ ఉండడానికి ఈ రూబిక్స్ క్యూబ్ అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. నేను చూసిన పర్సనల్ ఎగ్జాంపుల్ 2 ఉన్నారండి. విఆర్కే రావు అని చెప్పేసి ఒక అతను ఉన్నారు. ఇది అరౌండ్ 70 years ప్లస్, 70. అప్పుడు తను ఆ ఏజ్ లో తను రూబిక్స్ క్యూబ్ నేర్చుకున్నాడు. ఎందుకంటే హీ వెంట్ త్రూ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. బాడీలో ఫ్లెక్సిబిలిటీ లేదు, బ్లడ్ సర్క్యులేషన్ కి, ఫింగర్ మూమెంట్స్ యాక్టివ్ గా ఉండడానికి రూబిక్స్ క్యూబ్ అనేది తను నేర్చుకున్నాడు. అలా నాకు ఒకసారి పరిచయం అయ్యాడు. దెన్ తన స్టోరీ చెప్పాడు. సో అప్పుడు నాకు అర్థమైంది. అండ్ నేను పర్సనల్ గా కూడా ఒక అతనికి నేర్పించాను, హూ వెంట్ త్రూ దట్ హార్ట్ సర్జరీ వెళ్ళిన తర్వాత తను ఇంట్లో బెడ్ మీద పడుకొని నేర్చుకున్నాడు ఆ టైంలో. సో ఇట్ హెల్ప్డ్ హిమ్ ఎ లాట్. సో బ్లడ్ సర్క్యులేషన్కి, ఆ ఫింగర్ మూమెంట్స్ అవుతున్న కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి ఇట్ హెల్ప్డ్ హిమ్ లాట్. 70 years వాళ్ళు నేర్చుకుని, అంటే వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ బాగోపోయినా వాళ్ళు అది నేర్చుకుని అండ్ కొంచెం క్యూర్ అవడానికి కూడా ఇది హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. ఓకే, ఎందుకంటే జనరల్ గా మనకి ఎప్పుడైనా మొబిలిటీ కానీ ఫింగర్ ఎక్సర్సైజ్ అంటే మనకి జస్ట్ స్ట్రెస్ బాల్ తో ఇలా అనడమే ఉంటుంది. బట్ చాలా మందికి అది బోరింగ్ లా ఉంటుంది. సో అందుకే వాళ్ళు క్యూబింగ్ అనేది నేర్చుకున్నారు. వాళ్ళకి కాంపిటీషన్స్ లో వెళ్ళి రికార్డ్స్ చేయాలన్న ఇది లేదు. దే జస్ట్ వాంట్ టు మేక్ దెమ్ బెటర్. కరెక్ట్. అండ్ ఎప్పుడు ఆ మైండ్ అనేది యాక్టివ్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి రూబిక్స్ క్యూబ్ అనేది తీసుకొని వాళ్ళకి 2 benefits అయిపోయాయి. ఇప్పుడు ఒకటేమో ఫింగర్ మూమెంట్స్ తోటి ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మైండ్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. సో బోత్ గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సూపర్. సో దీన్ని బేస్ చేసుకుని నాకు ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడున్న వ్యూవర్స్ అందరినీ బేస్ చేసుకుని ఎవరైనా సరే రూబిక్స్ క్యూబ్ నేర్చుకోగలరా, లేకపోతే ట్రై చేసి ఫెయిల్ అవుతారా అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. అంటే నేను ఓవరాల్గా అడిగేది ఏంటంటే వ్యూవర్స్ని అడుగుతున్నాను. ఇక్కడ చాలా మందికి రూబిక్స్ క్యూబ్ నేర్చుకుంటే ట్రై చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ప్రాబ్లం ఏంటంటారు?
దీనికి ఒక చిన్న మైథాలజికల్ స్టోరీ చెప్తానండి. మైథాలజికల్ అనదు కానీ ఇతిహాసం, మన ఇతిహాసంలో ఉన్న మహాభారతంలో ఒక చిన్న స్టోరీ అండి ఇది. మనకేంటంటే దుర్యోధనుడికి శత్రువు ఎవరు అంటే భీముడు ఉంటాడు. దుర్యోధనుడికి భీముడికి ఇద్దరికి ఎప్పుడు పడదు. అవును. బట్ మనకి అన్నిట్లో పాండవులో అందరికన్నా మహారథి ఎవరు అంటే అర్జునుడు అంటారు. అందరూ మహారథిలే, బట్ అందరిలో కన్నా గ్రేట్ ఎవరంటే అర్జునుడు అంటారు. బట్ చిన్న ఉన్నప్పుడు భీముడు వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గే. అందుకే దుర్యోధనుడికి భీముడికి ఎప్పుడు పడేది కాదు. వీళ్ళిద్దరు అందుకే మనకి సముద్రంలో తోసి చంపడం, నీళ్ళలో తోసి చంపడానికి, పాయిజన్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. సో భీముడు అప్పటి వరకు పవర్ఫుల్ ఉన్నతను, లేటర్ అర్జున్ ఎలా పవర్ఫుల్ అయ్యాడు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేది ద్రోణాచార్యుడు అండి. అంటే ఒక గురువు, వీళ్ళకి ఒక గురువు ఎంటర్ అయ్యి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి దెన్ అర్జున్ బికేమ్ వాట్ హీ ఈజ్ నౌ. ఓకే. సో మీకు ఒక ప్రాపర్ గురువు ఉండి మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే ఎవరైనా అర్జున్ లా తయారు కావచ్చు. సో ఈవెన్ ఫర్ వ్యూవర్స్, మీకు ప్రాపర్ గురువు ఉండి ఒక కరెక్ట్గా గైడ్ చేసే టీచర్ ఉంటే కనుక మీరు కూడా క్యూబ్ సాల్వ్ చేసుకోగలరు. సో దీన్ని బట్టి అంటే ఈ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదో బుక్స్లోనో వాటిలో కాకుండా ప్రాక్టీస్ చేయడం కంటే ఒక రైట్ గురువు కనుక ఉంటే మనం దాన్ని సాల్వ్ చేయడానికి ఎక్కడెక్కడైతే ఫెయిల్ అవుతున్నామో దాన్ని గురువు అంటే గైడ్ చేస్తారు కాబట్టి అది ప్రాపర్గా. ఎనీ స్పోర్ట్ అండి, ఇది ఒక్కటనే కాదు, దేనికైనా మన గురు కావాలి. ఈవెన్ మనకి ఏఐ, కంప్యూటర్స్ ఇన్ని వచ్చాయి, బట్ స్టిల్ మనం స్కూల్కే వెళ్తాం, టీచర్ ముంగట బెంచ్ మీద కూర్చొనే చదువుకొని వస్తాం. సో గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి కూడా సొంతంగా కాకుండా ఒక గురువు హెల్ప్ తీసుకున్నారు అనుకోండి, ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, తొందరగా నేర్చుకుంటారు. సో వ్యూవర్స్, నోట్ దిస్ పాయింట్, వితౌట్ గురు అసలు మీరు ఏ స్పోర్ట్ అయినా సరే, ఎలాంటి స్టడీస్ మీరు అంటే జనరల్గా మీరు చూసే ఉంటారు, స్టడీస్కి అయితే గురువుస్, టీచర్స్ చాలామంది ఉంటారు. స్పోర్ట్స్ కూడా ఏంటో చాలామంది నేను ఓన్గా నేర్చుకుంటున్నా అని చాలామంది చెప్తుంటారు. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ రూబిక్స్ క్యూబ్, పర్టికులర్గా రూబిక్స్ క్యూబ్లో మాత్రం విత్ గురువు ఉంటే కనుక మీరు ఏదైతే సాల్వ్ చేయలేకపోతున్నానో అనుకుంటున్నారో దాన్ని డెఫినెట్గా మీరు సాల్వ్ చేయగలరు అని మన పవన్ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు, అంటే మహాభారతం స్టోరీ గురించి చెప్పారు, అది రూబిక్స్ క్యూబ్ ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఎలా కనెక్ట్ అయిందో కూడా చెప్పారు. హౌ టు ఫైండ్ రైట్ గురువు అనే దానికి ఆన్సర్ ఏంటో చెప్పండి. రైట్ గురువు అంటే అండి, ఇప్పుడు క్యూబింగ్లో మీరు చాలా మంది నేర్పించేస్తుంటారు. ఆన్లైన్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆఫ్లైన్లో కూడా చాలా మంది చెప్తుంటారు. బట్ ఎనీ వ్యూవర్, మీరు ఒకవేళ గనక రూబిక్స్ క్యూబ్ నేర్చుకోవాలనుకుంటే గనక ఫ్యూ బేసిక్ థింగ్స్ మీరు కొన్ని చూడాలండి. ఫస్ట్ నేర్చుకునే అతని ప్రొఫైల్ ఏంటి. ఇప్పుడు సో అండ్ సో పర్సన్ దగ్గర నేను నేర్చుకుంటున్నానంటే అతనికి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళాడా, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ వెళ్తే WCA ప్రొఫైల్ ఉంటుంది. WCA ప్రొఫైల్ లింక్ అడగండి. WCA ప్రొఫైల్ లింక్ ఇచ్చినప్పుడు వాళ్ళ టైమింగ్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంతకుముందు ప్రీవియస్ చేసిన కాంపిటీషన్ ఎన్ని సెకండ్స్ లో ఏ రూబిక్స్ క్యూబ్ మీద వర్క్ చేశారు అనేది కూడా ప్రొఫైల్ అంతా వచ్చేస్తుంది. అదొకటి వస్తుంది. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా వెరిఫై. ఏం వెబ్సైట్ అనేది? వరల్డ్ క్యూబ్ అసోసియేషన్. WCA ప్రొఫైల్ అని అడగండి, వాళ్ళు ఇస్తారు. సో దాంట్లో మాక్సిమం ఆల్ గురూస్ అనే కాదు, అంటే వీళ్ళ పార్టిసిపెంట్స్ అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ప్రొఫెషనల్ లెవెల్లో క్యూబింగ్ పర్ఫామ్ చేసి దెన్ ట్రైనింగ్కి వస్తున్నారు. ఓకే ఓకే. సో ఆ లెవెల్ మీరు చూడడానికి WCA ప్రొఫైల్ అడిగారు అనుకోండి, వాళ్ళు ఇస్తారు. మోస్ట్లీ నేను రికమెండ్ చేసేదండి, WCA ప్రొఫైల్ ఉన్న గురూస్ దగ్గరికి వెళ్ళండి, ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ప్రాపర్గా ట్రైన్ చేస్తారు. అండ్ వాళ్ళు మీకు కాంపిటీషన్ తీసుకురావడానికి కూడా మీకు ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది నేను చూసానండి పర్సనల్గా, దే డోంట్ వాంట్ టు గివ్ దట్ ఎక్స్పోజర్ టు కిడ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళాం అనుకోండి, స్టూడెంట్స్ నా దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు వేరే వాళ్ళని పట్టేసుకుంటారు అన్న దాంతో నేను చూశాను కొంతమందిని, దే వోంట్ టేక్ ఇట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో నేను చెప్పేది ఫస్ట్ WCA ప్రొఫైల్ చూడండి. నెక్స్ట్ మీకు చూసిన వెంటనే మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు క్యూబ్ ఇలా సాల్వ్ చేస్తే స్పీడ్ వేరే ఉంటుంది, చెప్పాను ఎందుకంటే ఇలా చేస్తే వేరే ఉంటుంది. మీకు నేర్పించే అతనే మీకు ఇలా చేస్తున్నాడు అనుకోండి, కష్టం. ఓకే.
ప్లస్ నేర్పించే అతని టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. నేర్పించే అతను ఇఫ్ ద ట్రైనర్ ఈజ్ డూయింగ్ ఇట్ ఇన్ 1 minute ఆర్ 2 minutes చేశాడు అనుకోండి, అతను ఆ లెవెల్ వరకే నేర్పిస్తారు. ఓకే. దాని తర్వాత 10 seconds వరకు రావాలంటే ఫస్ట్ ద గురు హ్యాస్ టు డూ. ఓ, మనం ఒక 10 seconds చేస్తున్నామంటే దెన్ వీ కెన్ ట్రైన్ అనదర్ పర్సన్ ఆఫ్ డూయింగ్ దట్ 10 seconds. సో అది కూడా ఖచ్చితంగా మీరు నోట్ చేయాలి. ఒకటి WCA ప్రొఫైల్, తను ఎలా సాల్వ్ చేస్తున్నాడు, తన టైమింగ్ ఏంటి, ఈ 3 ఒక ట్రైనర్లో మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతనే బెటర్ టు జాయిన్ దట్ క్లాసెస్. ఓకే ఓకే, సూపర్. సో మనం రైట్ గురుని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ వెబ్సైట్లోకి వెళ్తే లేదండి, వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ మీకు ట్రైనర్స్ ఆన్లైన్లో దొరికేస్తారు, ఆ పేరు వాళ్ళని కనుక్కోవాలి. మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీరు కనుక్కోండి. ఓకే, చాలా మంచి ట్రైనర్స్ ఉన్నారండి మన దగ్గర కూడా. బట్ ఏంటంటే దే వోంట్ డూ దట్ మార్కెటింగ్. కొంతమందికి మార్కెటింగ్ తోటి చేస్తుంటారు, స్కిల్ లేకున్నా కూడా మార్కెటింగ్ తోటి ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే నా దగ్గరకు వస్తారు వీళ్ళందరూ, సార్ మేము అలా సో అండ్ సో ట్రైనర్ దగ్గర నేర్చుకున్నాము, అక్కడే స్టక్ అయిపోయాము, పాస్ట్ 2 years నుంచి అక్కడే ఉన్నాం మేము, వీ వాంట్ టు ఇంప్రూవ్ అని చెప్పి. అగైన్ వాళ్ళకి ఎలా అంటే ఎక్కడో ఫ్రమ్ సమ్ ఆర్ అదర్ సోర్స్ వాళ్ళకి వరల్డ్ క్యూబ్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ గురించి తెలుస్తుంది. కాంపిటీషన్కి వచ్చి మాతో కలిసి అప్పుడు వన్స్ దే సీ కదా, ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరు చేస్తుంటారు, వాళ్ళందరూ 10 seconds, 9 seconds, 8 seconds లో చేస్తుంటారు. వాళ్ళని చూసి ఇంటరాక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి అలా జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట స్పీడ్ క్యూబింగ్. సో ఫస్ట్ ఈ బేసిక్స్ చూసుకున్న తర్వాత దెన్ యూ కెన్ జాయిన్. ఓకే. క్యూబ్ నేర్పిస్తూ జీవితాన్ని కూడా నేర్పించారు అని చెప్పిన స్టూడెంట్స్ ఎవరైనా మీకు గుర్తొచ్చారా ఇప్పటివరకు? ఎవరైనా అట్లా మాట్లాడిన వాళ్ళు? అంటే నేను మీ దగ్గర క్యూబ్ నేర్చుకుంటానికి వచ్చాను, బట్ నా లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయింది, ఈ సిస్టమ్ అలవాటు అయ్యాక లైఫ్ స్టైల్ మారింది, నేను కూడా లైఫ్లో చాలా చాలా రిస్క్ని హ్యాండిల్ చేయడం తెలిసింది అనేది ఎవరైనా మీతో షేర్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారండి? బట్ స్టూడెంట్స్ కన్నా నాకు పేరెంట్స్ అబ్జర్వ్ చేసి చెప్పారండి. పేరెంట్స్ చూసి చెప్పారు ఇది, దట్ దేర్ ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మెయిన్గా నేను నోటీస్ చేసింది డ్యూరింగ్ కోవిడ్. ఎందుకంటే లాక్డౌన్లో ఎవరు బయటికి వెళ్ళలేరు, పిల్లలు బయటికి పోలేరు, అదే చెస్ ఆడాలన్నా మీకు 2 కావాల్సి వస్తుంది, బట్ క్యూబింగ్కి మాత్రం ఒకరే. పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం అయిపోయింది అనమాట పేరెంట్స్ కూడా. ఐదర్ టీవీ లేదా ఇంకేదన్నా, అంతే, వాళ్ళకి ఇంకో యాక్టివిటీ లేకుండే. చాలామంది కిడ్స్ అక్కడ నాకు కనెక్ట్ అయ్యారు. సో పేరెంట్స్ ఎక్కడ చెప్పారంటే వన్స్ వాళ్ళ క్యూబ్ అనేది నేర్చుకున్న తర్వాత దే వర్ కంప్లీట్లీ బిజీ, ఫోన్స్ పక్కన పెట్టేసి, ఫోన్స్ అవాయిడ్ చేసేసి దే వర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ దిస్. సో దిస్ వాజ్ వెరీ ఎఫిషియంట్. వాళ్ళకి చాలా ఇదైంది అనమాట. పేరెంట్స్ నోటీస్ చేశారు. వాళ్ళకి అరే అన్నం తినరా, టైం అవుతుందన్నా కూడా ఒక 4 సార్లు చేసి వస్తాం మమ్మీ, ఇది చెప్పడం అనమాట. అగైన్ ఇది పేరెంట్స్ దే వర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత డెడికేషన్గా హీస్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్, ఆ ఏజ్లో అంత పెడుతున్నాడని చెప్పేసి దే రికగ్నైజ్డ్ ఇట్ వెరీ వెల్. సో దీని తర్వాత కూడా నేను కొంత చూశానండి, కోవిడ్లో బాన్ అయిన వాళ్ళు కొంచెం సోషలైజేషన్ చాలా తక్కువైపోయింది. ఎందుకంటే బయటికి వెళ్ళలేరు, 2 years బయటికి వెళ్ళలేదు. సో క్రౌడెడ్ ప్లేసెస్లో కానీ చూస్తే కొంచెం ఇదవుతుంది. ఇదే నేను ఒక కాంపిటీషన్లో కూడా నోటీస్ చేశాను. కోవిడ్లో 2 years కాంపిటీషన్స్ కాలేవు, ఫస్ట్ కాంపిటీషన్ అవుతుంది. నేను నా స్టూడెంట్స్కి చెప్పాను కొంతమందికి, రండి మీరు కాంపిటీషన్కి అని చెప్పేసి అన్నాను. బట్ కొంచెం హెజిటేట్ అయ్యారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పట్లేదు, నాకు ప్రాబ్లం ఏంటని చెప్పట్లేదు. నేను రిజిస్టర్ చేసుకోమన్నాను, ఎందుకంటే కిడ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్. సో కొంచెం చెప్పాను, పుష్ చేశాను. తర్వాత ఒకరోజు ఏంటి ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారనమాట, సార్ మా అబ్బాయికి ఇలా క్రౌడెడ్ ఉన్న ఏరియాలు, జనాల మధ్యలో ఉంటే వాడు కొంచెం ప్యానిక్ అవుతాడు, భయపడతాడు, ఈజ్ జస్ట్ 6 years ఓల్డ్ నౌ, కోవిడ్లో ఇదైన వాడు, నర్సరీలో జాయిన్ చేసాము అప్పుడే ఇదైపోయింది, తర్వాత ఫంక్షన్స్లో వెళ్ళినా కూడా ఏడుస్తున్నాడు బాగా, ఇవన్నీ చెప్పారనమాట. నేను చెప్పాను, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు వాడిని తీసుకురండి, మీరే అబ్జర్వ్ చేస్తారు అని చెప్పాను, పుష్ చేశాను. ఈ ఈవెంట్ అయ్యేది మాల్లో అవుతుంది. ఇంకొకటి, మాల్ అంటే ఫుల్ క్రౌడెడ్ ఇంకా. సో మాల్లోకి వచ్చారు, కాంపిటీషన్ ఏరియాలో పేరెంట్స్కి అలౌ చేయాలన్నమాట. జనరల్ మేము చెప్పాం, పేరెంట్స్ మీరు ఇక్కడ వరకే కాంపిటీషన్ ఏరియాలో ఉంటారు, మీరు అక్కడ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయండి అన్నాం. దేవర్ వెయిటింగ్. అబ్బాయి ఆ ఎన్విరాన్మెంట్లో మిగతా ఏజ్ గ్రూప్ కూడా అదే ఉండే అనమాట. ఆ 7-8 years
ఆ 10 years ఆ ఏజ్ గ్రూప్ ఉండే. లైక్ మైండెడ్ పీపుల్ని అబ్జర్వ్ చేశాడు. అంతవరకు తన ఫ్రీక్వెన్సీకి కానీ తను ఒక టాపిక్ లేదు మాట్లాడడానికి మిగతా వాళ్ళతోటి, పెద్దోళ్ళతోటి మాట్లాడడానికి, మిగతా వాళ్ళతో మాట్లాడడానికి టాపిక్ లేకుండా. నౌ ఆల్ దీస్ కిడ్స్ హ్యావ్ అ కామన్ టాపిక్ విచ్ ఇస్ రూబిక్స్ క్యూబ్. వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చారంటే పేరెంట్స్ని స్టార్ బక్స్లో వదిలేసి పిల్లలు మొత్తం మాల్ తిరిగేసి వచ్చారు. పేరెంట్స్ సర్ప్రైజ్ అయిపోయారు వాళ్ళు. మా అబ్బాయి ఇంట్రోవర్టే అనుకున్నాను, ఎవరితో మాట్లాడు, ఏమి చెయ్యడు, సోషలైజ్ కాడేమో అనుకున్నాను, బట్ నౌ హీ వెంట్ లైక్ దిస్ అని చెప్పేసి ఓన్లీ వన్ ఫస్ట్ కాంపిటీషన్ అంత ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. సో వెన్ యు ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ కదండి, లైక్ మైండెడ్ పీపుల్స్ తోటి మీరు సరౌండింగ్స్లో ఉంటే యూ విల్ బి వెరీ ఓపెన్, ఎనీ కిడ్ విల్ బి వెరీ ఓపెన్. ఈ చేంజ్ నేను చూశాను. ఇప్పటిదాకా చాలా మంచి క్వశ్చన్స్ మీద డిస్కస్ జరిగింది. కొంచెం టెక్నాలజీ బేస్డ్గా మనం ఇప్పుడు ముందుకెళ్దామని. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుతానంటే ప్రపంచం అంతా ఏఐ మీద నడుస్తుంది. సో ఏఐలో క్వశ్చన్ పేపర్ మీరు ఐఏఎస్ పేపర్ ఇచ్చినా సరే అది సాల్వ్ చేస్తుంది. సో రూబిక్స్ క్యూబ్ని కూడా ఏఐకి చూపించి దీన్ని ఎలా సాల్వ్ చేయాలని అడిగితే సాల్వ్ చేసే సిచ్యువేషన్స్ చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇలాంటి టైంలో మరి హ్యూమన్గా కంప్లీట్ చేయడంలో ఇంకా ఏదన్నా అసలు దీనికి అసలు అంటే ఏఐ సాల్వ్ చేస్తుంది, హ్యూమన్ సాల్వ్ చేస్తున్నారు, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ సిచ్యువేషన్ చూస్తే? హ్యూమన్ ఏమో 6 seconds 7 seconds చేస్తున్నాం, ఏఐ 2 seconds 3 seconds కూడా తీసుకోవట్లేదు. సో దీనికి మీ సమాధానం ఏంటి చెప్పండి. సో దేర్ ఆర్ ఆల్రెడీ రోబోట్స్ అండి, క్యూబ్ సాల్వింగ్ రోబోట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా వరల్డ్ రికార్డ్ ఉంది. అది 0.8 seconds, నాట్ ఈవెన్ 1 second. సో 0.8 seconds లో రోబోట్ సాల్వ్ చేస్తుంది క్యూబ్. బట్ ఎంత టఫ్ ఏ స్క్రాంబుల్ లేవండి. నేను మీకు చెప్పాను కదా 4 quintillion. ఆ ప్రాబబిలిటీలో ఏ ప్రాబబిలిటీ ఇచ్చినా దట్ రోబోట్ విల్ టేక్ ఓన్లీ 20 rotations maximum and only 0.8 seconds, less than 1 second లో సాల్వ్ చేస్తుంది. ఇది రోబోట్. బట్ ఇప్పుడు ఈ కోడ్ ఆల్రెడీ కోడింగ్ అయిపోయింది ఉంది. సో అన్నీ ఇలానే సాల్వ్ చేస్తూ ఉంటాయి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మెషిన్ ఎంత స్పీడ్గా ఉందనేది. బట్ హ్యూమన్లో అట్ ఈస్ ఓన్లీ 1 robot. బట్ మిగతా రోబోట్స్ చూసుకుంటే కనుక అంత ఫాస్ట్గా సాల్వ్ చేయలేదు. వేరాజ్ హ్యూమన్ ప్రజెంట్ వరల్డ్ రికార్డ్ మనకి 3 seconds ఉంది. సో దే ఆర్ డూయింగ్ ఆల్రెడీ మచ్ ఫాస్టర్ దెన్ రోబోట్స్. వాళ్ళు రోబోట్ కన్నా ఆల్రెడీ ఫాస్ట్గా చేస్తున్నారు. అంటే ఎట్లా అది మీరు చెప్పినట్టు రోబోట్ 1 second లో బిలో చేస్తుంది. బట్ హ్యూమన్ వచ్చేసరికి 3 seconds ఇస్ ద వరల్డ్ రికార్డ్ ప్రెజెంట్. సో దాన్ని ఇంకా 2లోకి 1లోకి రావాలంటే వచ్చేస్తుందండి. 2 seconds లో కూడా వరల్డ్ రికార్డ్ వచ్చేస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2 seconds కూడా అయిపోతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా అడ్వాన్స్ మెథడ్స్ నేర్చుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, దిస్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. మీరు ఇప్పుడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్న వెంటనే మీరు ఒక పెద్ద ఏజ్ పర్సన్ ఏమైనా అనుకోవచ్చు, లేదా యూత్ పర్సన్, యంగ్ పర్సన్ అనుకోవచ్చు. బట్ హీఈస్ ఓన్లీ 8-year-old కిడ్. 8-year-old కిడ్ ఈజ్ అ వరల్డ్ రికార్డ్ హోల్డర్ నౌ. బికాస్ దేర్ అనలైజింగ్ పవర్ కానివ్వండి, మొబిలిటీ కానివ్వండి, రిఫ్లెక్సెస్ కానివ్వండి చాలా స్పీడ్గా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఫింగర్ మూవ్మెంట్. ఎస్. సో అందుకే ఆ ఏజ్ వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అవుతుంది, మా వల్ల కూడా పాసిబుల్ కాదు. అంత ఫ్లెక్సిబుల్గా, అంత క్విక్ రెస్పాన్సెస్ తోటి, అంత రిఫ్లెక్సెస్ తోటి ఉండడం మా వల్ల కూడా కాదు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ కిడ్స్. సో దీన్ని బట్టి నాకు ఇంకొక క్వశ్చన్, సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే అండి, కిడ్స్ హ్యావ్ మోర్ పొటెన్షియల్ దెన్ అస్. సూపర్. సో దీన్ని బట్టి నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, క్యూబింగ్ కనుక ఒలింపిక్స్లోకి వస్తే ఇండియాకి గోల్డ్ మెడల్ రావడానికి ఛాన్సెస్ ఉందా లేదా? ఉన్నాయండి. యాక్చువల్గా ఒలింపిక్స్లోకి క్యూబ్ని ఇంక్లూడ్ చేద్దామని ఒక పాస్ట్ 4-5 years నుంచి డిస్కషన్లో ఉందండి. అప్లికేషన్స్ కూడా పెట్టారు. బట్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, దెన్ ఒలింపిక్స్లోకి ఇంక్లూడ్ అవ్వాలి. బట్ ఇండియా స్పీడ్ ఈవెంట్స్లో కాకుండా, అగైన్ మన ఇండియన్స్ ఆర్ మోర్ ఇంటూ బ్రెయినీ గైస్, మనంతా బ్రెయిన్ పవర్ ఎక్కువ మనందరికి. మన వాళ్ళు ఏంటంటే వరల్డ్ రికార్డ్స్, ఇంతవరకు వచ్చిన వరల్డ్ రికార్డ్స్ కూడా మన దగ్గర ఆర్ మోర్ ఆన్ బ్లైండ్ ఫోల్డెడ్, వేర్ మెమరైజేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. సో బ్లైండ్ ఫోల్డ్ క్యూబింగ్లో మన దగ్గర 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఇప్పటికి. ఒకటేమో మోస్ట్ నంబర్ ఆఫ్ క్యూబ్స్ సాల్వ్డ్, మల్టిపుల్ బ్లైండ్ ఫోల్డెడ్ అంటారు దాన్ని. అట్ ఎ టైం ఎన్ని క్యూబ్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు. దాంట్లో వరల్డ్ రికార్డ్ మన ఇండియన్ ఉంది, శివం బన్సాల్ అని చెప్పేసి. ఇంకొక వరల్డ్ రికార్డ్ ఏమో కాబ్యానీల్ అని చెప్పేసి ఒక అతను ఉండే.
అతను కూడా 3x3 బ్లైండ్ ఫోల్డ్, అంటే సింగిల్ బ్లైండ్ ఫోల్డ్, ఒకటే క్యూబ్ బ్లైండ్ ఫోల్డెడ్లో తన వరల్డ్ రికార్డ్ ఉండే. సో ఇలాంటివి మనకి ఒలింపిక్స్లో కానీ ఏదైనా కాంపిటీషన్స్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో కానీ మన వాళ్ళు ఆల్రెడీ గెలిచారు, ఆల్రెడీ ఉన్నారు. సో ఒలింపిక్స్లోకి ఇంక్లూడ్ అవుతే ఖచ్చితంగా గోల్డ్ వస్తుంది ఈ ఈవెంట్స్లో. ఓ సూపర్. తెలుగు స్టేట్స్లో రూబిక్స్ క్యూబ్ గురించి చాలా తక్కువ మంది ఉన్నారు మీలాగా. సో ఒకవేళ ఈ రూబిక్స్ క్యూబ్ ఇంకొంచెం బాగా స్పోర్ట్స్ యాక్టివిటీలో బాగా ఇంప్రూవ్ అయితే ఇండియాలో హైదరాబాద్ ఇస్ ద, లేకపోతే ఈ తెలుగు స్టేట్స్ మనకి క్యాపిటల్గా మారడానికి ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఉందండి. దీనికి కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. క్యూబింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఇంప్రూవ్ అయిందని కూడా. సో క్యూబింగ్ కల్చర్ వచ్చేసి ఇండియాలో 2007-8 ఆ టైంలో వచ్చిందండి ఇండియాకి. క్యూబింగ్ అంటే అప్పుడు కూడా క్యూబర్స్ ఉన్నారు, బట్ ఏంటంటే కాంపిటీషన్స్, అఫీషియల్ రికగ్నిషన్ అనేది మనకి 2007-8 ఆ టైం నుంచి స్టార్ట్ అయింది. హైదరాబాద్, తెలంగాణ, అప్పట్లో ఏపీ, దీంట్లో నేను వాజ్ ద ఫస్ట్ క్యూబర్ officially to get into WCA competition and get cubing culture into Hyderabad through a competition. Okay. నేను ఫస్ట్ టైం ఒక కాంపిటీషన్, WCA కాంపిటీషన్ ఆర్గనైజ్ చేద్దామని హైదరాబాద్లో ప్లాన్ చేసింది. అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ అయింది. బట్ వీ డిడ్ లేటర్. ఫస్ట్ కాంపిటీషన్స్ హోస్ట్ చేసాం ఇక్కడ. క్యూబింగ్ కల్చర్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ చేసింది మేమే. అక్కడ నుంచి వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. సేమ్ థింగ్ మనకి మిగతా స్టేట్స్లో కూడా ఇలానే ఒకరు ఇనిషియేట్ తీసుకొని స్టార్ట్ చేశారండి. ఢిల్లీలో, చెన్నైలో, ముంబైలో, పూణేలో ఇలాంటి స్టార్ట్ చేశారు. బట్ ప్రాబ్లం ఎక్కడైందంటే కోవిడ్కి ముందు వరకు ఇవన్నీ బాగా జరిగాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై వేర్ హబ్స్ ఆఫ్ క్యూబింగ్. ఓకే. చాలా క్యూబర్స్, ప్రొఫెషనల్ క్యూబర్స్ చాలా మంది ఉండే. బట్ కోవిడ్ తర్వాత కంప్లీట్లీ వ్యానిష్ అయింది. ప్లస్ ఆర్గనైజర్స్ కూడా చాలా తగ్గిపోయారు. కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ముంబైలో, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, దీంట్లో చాలామంది తగ్గిపోయారు. ద ఓన్లీ స్టేట్ విచ్ రికవర్డ్ ఆఫ్టర్ కోవిడ్ వాజ్ హైదరాబాద్. తెలంగాణ. హైదరాబాద్ మాత్రమే కోవిడ్ తర్వాత కూడా సేమ్ ఎనర్జీ లెవెల్, సేమ్ పేస్ తోటి కాంపిటీషన్స్ అనేవి హోస్ట్ చేసింది విత్ ద సేమ్ టీమ్. దాని తర్వాత మళ్ళీ మేమే ఢిల్లీకి వెళ్ళి అక్కడ మళ్ళీ క్యూబింగ్ కల్చర్ రివైవ్ చేసాము. బెంగళూరుకి వెళ్ళి అక్కడ మళ్ళీ క్యూబింగ్ కల్చర్ రివైవ్ చేసాము అన్నమాట. సో ఈ 3 స్టేట్స్కి కోవిడ్ తర్వాత మేమే మళ్ళీ వెళ్ళి రివైవ్ చేసి నౌ వీ హ్యావ్ సెటప్ అ టీమ్ దేర్. వాళ్ళకి అక్కడ టీమ్ బిల్డ్ చేసి వీ హ్యావ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు దెమ్. నౌ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సూపర్. సో ఒక రకంగా క్యూబింగ్ ఆఫ్టర్ కోవిడ్ అయితే ఇట్ వాస్ హైదరాబాద్ హూ వాస్ డూయింగ్ ఇట్ మచ్ బెటర్ దెన్ రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్. సో అన్ని స్టేట్స్లో కల్లా మన తెలంగాణ, అందులో తెలంగాణ, బెంగళూరు అండి. హైదరాబాద్, బెంగళూరు ఈ 2 ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి. 2 సిటీస్లో బాగా. ఈవెన్ స్కూల్స్లో కూడా ఈ రూబిక్స్ క్యూబ్ వర్క్ షాప్స్ కానీ కాలేజెస్లో మీరు ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నామండి. సో లాట్ ఆఫ్ కాలేజెస్తో టైఅప్స్ ఉన్నాయి. వీ హ్యావ్ మేడ్ రూబిక్స్ క్యూబ్ క్లబ్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. స్కూల్స్ అండ్ కాలేజ్లో క్లబ్స్ ఫామ్ చేసి రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము అక్కడ ఉన్న క్యూబర్స్ని. అండ్ వాళ్ళ కాలేజ్ ప్రెమిసెస్లో వీఆర్ హోస్టింగ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. సో ఇవన్నీ ఆ క్లబ్ ద్వారా వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఓకే, సూపర్ సూపర్ సూపర్. అసలు ఇప్పటిదాకా మనం రూబిక్స్ క్యూబ్ గురించి మాట్లాడుకున్నాం. చాలా డిస్కషన్ పాయింట్స్ జరిగినాయి. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం రూబిక్స్ క్యూబ్ ద్వారా తెలుసుకున్నాం. అలాగే మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ మీరు ఫేస్ చేసిన ఇవన్నీ విన్నాము, చూసాం. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ ప్రాబ్లమ్స్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా చెప్పారు. ఒక్కసారి నాకెందుకో మీరు చెప్పినవన్నీ లైవ్లో చూడాలనిపిస్తుంది. సో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రూబిక్స్ క్యూబ్స్ ఉన్నాయి, అండ్ మీరు చెప్తున్నారు మెయిన్ వరల్డ్ మొత్తంలో ఫాస్టెస్ట్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం ఎన్ని సెకండ్స్లో చేయొచ్చు అన్నారు. మా వ్యూవర్స్ కోసం మా డిడిసి రాటాక్స్ ఛానల్లో మీరు ఈరోజు లైవ్లో చూపించగలరా? నాకు కావాల్సిన 2 క్వశ్చన్స్ అడుగుతున్నా. ఒకటి రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం, రెండోది బ్లైండ్ ఫోల్డ్. ఈ 2 మీరు లైవ్లో చూపిస్తానంటే కనుక మేము వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. షూర్ అండి. నార్మల్ సాల్వ్ చేయొచ్చు, బ్లైండ్ ఫోల్డ్ కూడా చేయొచ్చు. అలానే నేను డిఫరెంట్ క్యూబ్స్ కూడా చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు జనరల్గా మీ చేతిలో ఉన్నది 3x3. ఓకే. దాని తర్వాత ఇది 2x2. దిస్ ఇస్ 2x2. తర్వాత ఇది ఇంకో పజిల్, ఇది పిరమిడ్స్ అంటారు దీన్ని. ఇది క్యూబ్.
దిస్ ఇస్ క్యూబ్. తర్వాత దీంతో పాటు మనకి హయ్యర్గా వెళ్తుంటాయి అన్నమాట. ఇది 4x4, 4 లేయర్స్ ఉంటాయి, 1 2 3 4. ఇది 5x5, ఇది 6, ఇది 7 లేయర్స్ ఉంటాయి దీంట్లో. ఇది కాంప్లెక్స్ ఎక్కువైపోతుంది. ఇది మెగామిక్స్. దీంట్లో 12 కలర్స్ ఉంటాయి, 12 సైడ్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ అస్ మెగామిక్స్. దీంతో పాటు క్లాక్ అనే ఇంకో పజిల్ ఉంటుంది, స్క్వేర్ వన్ అని ఇంకో పజిల్ ఉంటుంది. ఇవి అఫీషియల్గా WCAలో రికగ్నైజ్డ్ అయిన ఈవెంట్స్ అన్నమాట. దీని కాకుండా మనకి 8x8, 9x9 అలా మనకి 13x13, 14x14, 19x19 వరకు ఉన్నాయి. బట్ అవేంటంటే కాంపిటీషన్స్లో లేవు. కాంపిటీషన్స్లో లాస్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పజిల్స్ 7x7 అంతే. దీంట్లో మనకి డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి సార్. మళ్ళీ వన్ హ్యాండెడ్ చేయడము, బ్లైండ్ ఫోల్డెడ్ చేయడము, ఇలాంటి డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నాకు లైవ్లో మా వ్యూవర్స్ కోసం లైవ్లో నేను దీన్ని స్క్రాంబుల్ చేసి ఎన్ని సెకండ్స్లో మీరు దీన్ని సాల్వ్ చేస్తారో చూద్దాం. సో ఇదిగోండి ప్రజెంట్ ఇది నేను చూపిస్తున్నాను. ఇది సాల్వ్ అయిన క్యూబ్. దీన్ని నేను నాకు నచ్చిన స్టైల్లో ఆయన కనబడకుండా నాకు అసలు రూబిక్స్ గురించి తెలియదు. అదే ప్రాక్టీస్, అదే ట్రైన్ అయిన వాళ్ళు ట్రైన్ కాని వాళ్ళు చేసే పనులేంటో ఇది నేను చేస్తున్నాను. కొంచెం మీకోసం మేము టఫ్గా చేద్దామని ట్రై చేస్తున్నాం సార్. సో ఆయనకేం చూపించట్లేదు, వన్ సైడే పడుతుంది. ఎంత సాల్వ్ చేసినా 2 కలర్స్ మిక్స్ అయ్యి వస్తున్నాయి. సార్ ఎందుకంటే 6 sides 9 కలర్స్. సో ఇప్పుడు నేను ఒక స్క్రాంబుల్ చేశాను. దీన్ని ఇప్పుడు నేను ఇస్తున్నాను సార్. మీరు లైవ్లో ఎన్ని సెకండ్లో చేస్తారో మేము మా వ్యూవర్స్ అండ్ మా ఛానల్లో ఇది ప్రజెంట్ చేస్తున్నాం, చూడండి. షూర్. ఓకే. కెమెరా కొంచెం పైకి పెట్టండి సార్. ఓకే, నైస్. సో ఇప్పుడు నేను కొంచెం ప్రీ ప్లానింగ్ ఒకటి చేసుకున్నాను సార్ దీనికి. ఈ క్యూబ్కి కొంచెం ప్రీ ప్లానింగ్ చేసుకున్నాను. ఓకే ఫైన్, ఐఎమ్ రెడీ. మీరు స్టార్ట్ చెప్తే వ్యూవర్స్ ప్లీజ్ కౌంట్. ఓకే, మీరు 3 2 1 అని చెప్పండి, నేను చేస్తాను. 3 2 1. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఒక్కసారి అన్ని సైడ్స్ చూపించండి సార్ కెమెరాకి. సూపర్ సూపర్ సార్. సో ఇంతే స్పీడ్గా మీరు మా స్టూడెంట్స్ నెక్స్ట్ ఎవరైతే రూబిక్స్ క్యూబ్ నేర్చుకుందాం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇదే స్పీడ్ రావాలని నాకన్నా మించిపోయారు సార్. మై స్టూడెంట్స్ బెట్ మీ లాంగ్ టైమ్ బ్యాక్. ఓ సూపర్. ఇప్పుడు నేను కాంపిటీషన్లో సోఫార్ నాకు 9 seconds ఈజ్ మై బెస్ట్ టైం. బట్ మై స్టూడెంట్స్ వాళ్ళు 6 seconds 7 seconds లో చేస్తారు. సో దే ఆల్రెడీ బెట్ మీ. గ్రేట్. సో ఇప్పుడు నాకు లైవ్లో ఇది చూపించారు కదా. సో నేను చాలాసార్లు విన్నాను బ్లైండ్ ఫోల్డ్ ఎలా చేస్తారు. ఈవెన్ నాకు కూడా ఈరోజు చాలా క్యూరియాసిటీగా ఉంది చూడాలని. బ్లైండ్ ఫోల్డ్ కూడా ఒకటి ట్రై చేద్దామా సార్ ఒకసారి లైవ్లో చూస్తే అది ఎట్లా అనేది మేము ఎప్పటికీ అది ఒక వండరే. బ్లైండ్ కళ్ళు మూసుకుని ఎలా సాల్వ్ చేస్తారు. కళ్ళు మూసుకుని నేను ఒక ఐటమ్ వెళ్ళి తీసుకురావాలంటేనే కష్టం. అది పక్కకి వెళ్ళి లేకపోతే కూర్చుని లేకపోతే అక్కడ 6 కలర్స్ పెన్స్ పెట్టి నేను పర్టికులర్ కలర్ తీయాలంటే కష్టం కదా. సో ఈ రోజు నేను లైవ్లో చూద్దాం అనుకుంటున్నా. సో ఒకసారి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బ్లైండ్ ఫోల్డెడ్ కి నార్మల్ సాల్వ్ కి డిఫరెన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ విల్ గో ఫర్ బ్లైండ్ ఫోల్డెడ్. షూర్ షూర్. ఇప్పుడు నార్మల్ సాల్వ్ ఎలా అంటే అండి, ఇప్పుడు 3x3 మనం నార్మల్గా సాల్వ్ చేస్తాం కదా. ఈ సాల్వ్ అనేది నేను కంపేర్ చేయాలంటే దిస్ ఈజ్ మోర్ లైక్ అ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బిల్డింగ్. ఫస్ట్ ఒక ఫ్లోర్ చేస్తాం, సెకండ్ ఇంకో ఫ్లోర్ చేస్తాం, థర్డ్ ఫ్లోర్ చేస్తాం. ఇది మెథడ్ ఆఫ్ అప్రోచ్. చాలా మంది మనకి చెప్తారు సైడ్ బై సైడ్ చేస్తారు, ఒక కలర్ చేసి ఇంకో కలర్ చేసి. బట్ దట్ ఈస్ నాట్ ద మెథడ్ అనమాట. ఆ మెథడ్తో సాల్వ్ చేయలేరు. ఎప్పుడైనా లేయర్ బై లేయర్ వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది నేను ఇప్పుడు కొంచెం బిగినర్ మెథడ్లో చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది 1 layer సాల్వ్ అయిపోయింది. ఇలా ఒక గ్రీన్ కలర్ మొత్తం సాల్వ్ అయింది, సైడ్స్ కూడా అన్ని మ్యాచ్ అయ్యాయి. దెన్ దీని తర్వాత ఇది నేను చేసేది బిగినర్ మెథడ్ అండి. ఇప్పుడు మనం అందరికీ నేర్పించేది స్టార్టింగ్లో. ఇప్పుడు 2 layers సాల్వ్ అయ్యాయి.
సో మనకి ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. దీంట్లో కూడా అన్ని బ్లూస్ అనే టాప్లోకి వచ్చేసాయి, ఇటు సైడ్ వచ్చాయి, ఒక సైడ్కి వచ్చేసాయి, బట్ ఇది సాల్వ్ కాలేదు ఇంకా. అవును. సో ఇప్పుడు ఇంకొక లాస్ట్ మొత్తం అయిపోతుంది. సో దిస్ ఇస్ మెథడ్ ఫర్ నార్మల్ సాల్వింగ్. ఓకే. బట్ బ్లైండ్ ఫోల్డ్ వచ్చేసరికి మెథడ్ మారిపోతుంది. ఈ మెథడ్లో మనం బ్లైండ్ ఫోల్డ్ చేయలేము అనమాట. మనకి బ్లైండ్ ఫోల్డెడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను క్యూబ్ ఇలా పట్టుకుంటాను, ఇలా పట్టుకున్నప్పుడు ఇప్పుడు నాకు అన్ని కలర్స్ ఎక్కడెక్కడ ఏ కలర్స్ ఉన్నాయో తెలుసు. టాప్లో ఎల్లో ఉంది, బాటంలో వైట్ ఉంది, ఫ్రంట్లో నాకు రెడ్ ఉంది, బ్యాక్లో ఆరెంజ్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, రైట్లో గ్రీన్, లెఫ్ట్లో బ్లూ ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ కలర్స్ అన్నీ అటు సైడ్ వెళ్ళాలి. ఏదైనా రెడ్ కలర్ ఉందనుకోండి అది ఫ్రంట్కే రావాలి, ఏదైనా ఎల్లో కలర్ ఉందనుకోండి అది టాప్కే వెళ్ళాలి, ఏదైనా గ్రీన్ కలర్ ఉంటే అది నాకు రైట్ సైడ్లోనే ఉండాలి. సో ఇది నేను మెమరైజ్ చేసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు ఈ క్యూబ్ మొత్తంలో గ్రీన్ కలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్రీన్ ఇక్కడ ఉంది, 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 బట్ ఈ గ్రీన్స్ అన్ని ఎటు రావాలి, రైట్ సైడ్ మాత్రమే రావాలి. సో అది నేను మెమరైజ్ చేసుకుంటాను అనమాట. వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ అదర్ పీసెస్ మనం అది సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు ఒకసారి స్క్రాంబుల్ చేసి ఇవ్వండి, మళ్ళీ విల్ డూ బ్లైండ్ ఫోల్డ్. సో మళ్ళీ నేను స్క్రాంబుల్ చేస్తున్నాను. నేను కూడా కళ్ళు మూసుకుని కొంచెం టఫ్ చేస్తున్నాను సార్. నేను కూడా కళ్ళు మూసుకుని స్క్రాంబుల్ చేస్తున్నాను. నేను మీకు బ్లైండ్ ఫోల్డ్ కాబట్టి నా సైడ్ ఇది రియల్గా లైవ్లో చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది. యా, సో నేనైతే చేశాను సార్. సో ఒక్కసారి మీకు చేతికిస్తున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పాను కదండి, బ్లైండ్ ఫోల్డ్కి 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటేమో మెమరైజింగ్ స్టేజ్, ఇంకోటి సాల్వింగ్ స్టేజ్. ఫస్ట్ మనం క్యూబ్ని చూసి ఏ కలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మెమరైజ్ చేసుకొని దెన్ విల్ సాల్వ్. నేను ఫస్ట్ మెమరైజ్ చేసుకుంటప్పుడు క్యూబ్ చూసుకుంటాను, సాల్వ్ నేను రెడీ అయినప్పుడు నేను బ్లైండ్ ఫోల్డ్ పెట్టేసుకొని దెన్ ఐ స్టార్ట్ సాల్వ్. నేను మధ్యలో నేను ఏదన్నా అడ్డు కూడా పెడతాను సార్. నాకు ఎందుకంటే బ్లైండ్ ఫోల్డ్ అంటే నేను చూస్తాను, బట్ నేను కొంచెం పేపర్ ఇలా పెట్టి చూస్తాను. చాలా మందికి ఆ డౌట్ ఉంటుందండి, మాస్క్ వేసిన చూడొచ్చు కదా అని ఉంటుంది. బట్ దానికి సెకండరీ బ్లైండ్ ఫోల్డ్ మనకి పెడతారండి. ప్రతి కాంపిటీషన్ లో కూడా కంపల్సరీ ఉంటుంది. ఏంటంటే ఒక పేపర్ ఇక్కడ పెట్టేస్తారు, సో దట్ దే కెనాట్ సీ ఇట్. సో ఇది మీరు హెల్ప్ చేయండి, తర్వాత విల్ డూ.
రెడీ సార్, యా రెడీ. Yeah. యా డన్ సార్, Yeah. సూపర్, So, గ్రేట్. మీరు చేస్తున్నంతసేపు నేను కూడా సస్పెన్స్ అయిపోయింది, ఏంటి అసలు ఎలా వస్తుంది అనేది. సూపర్ సార్, ఎక్సలెంట్. అంటే మెమరీ అనేది మనం గుర్తుపెట్టుకుని చేస్తే కనుక ఏదైనా సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేయొచ్చండి. దీన్ని బట్టి నాకు వచ్చిన ఒక మంచి థాట్ ఏంటంటే, ఏ స్కూల్ స్టూడెంట్స్ అయినా, ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అయినా, నేను ఫస్ట్ ఓకే కిడ్స్ బిలో 15 years కిడ్స్ గురించి చూస్తే చాలామంది పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ మా పిల్లలు చదవట్లేదు, మెమరీ గుర్తుపెట్టుకోవట్లేదు అంటున్నారు. సో ఈ మెమరీ టెక్నిక్ కనుక తెలిస్తే Yes. ప్రతి స్కూల్లో ప్రతి సబ్జెక్ట్లో ఆ స్టూడెంట్స్ మాత్రం ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ అనిపిస్తుంది నాకు. సో ఇది లైవ్ మనం చూసాం కాబట్టి ఈ మెమరీ టెక్నిక్ ఇది ఓన్లీ స్పోర్ట్స్కే ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ కూడా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ కూడా ఉపయోగపడుతుందండి. ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్ వన్స్. మీరు ఒక ప్రాసెస్, ఒక డిసిప్లిన్ మీరు డెవలప్ చేశారనుకోండి, ఆ డిసిప్లిన్ అండ్ ఫోకస్ని వేరే దానికి కూడా మీరు ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అది మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, అక్కడ ఆ ప్రాసెస్లో మీరు దేన్నైనా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిందే మీరు స్టడీస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మీరు చేయొచ్చు. స్టూడెంట్స్ చెప్తున్నాను చూడండి. సో మీరు కనుక ఎగ్జామ్లో సరిగ్గా మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నాను, లేకపోతే నేను ఎంత బాగా చదువుతున్నా మెమరీ స్టోర్ చేసుకోలేకపోతున్నాను, మీరు దాన్ని బట్టే ఆన్సర్ రాయలేకపోతున్నాను మీకు అనిపిస్తే రూబిక్స్ క్యూబ్ అనేది ఒక మంచి టెక్నిక్ టూల్ అనేది సార్ చెప్తున్నారు. సో మెమరీ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆ మెమరీ టెక్నిక్స్ కూడా సార్ ఏదైనా టిప్స్ ఏదైనా ఉంటే కనుక చెప్పగలరా మాకు? మెమరీలో అండి, బేసిక్ బిగినర్ అయితే కనుక, అంటే స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేయాలి అంటే కనుక ఆల్వేస్ ఫాలో అ స్టోరీ మెథడ్. స్టోరీ లాగా క్రియేట్ చేయాలన్నమాట. మనం ఏది మెమరైజ్ చేస్తున్నా కూడా దాన్ని స్టోరీ లాగా క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మెమరైజేషన్ ఈజీగా ఉంటుంది. గ్రేట్. అడ్వాన్స్కి వెళ్ళాలంటే కనుక మీకు జర్నీ మెథడ్స్ అనేవి ఉంటాయి, జర్నీస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫోన్ కట్. మందేనా? ఫైన్, ఐ టేక్. సో బిగినర్లో అండి, మనకి బిగినర్స్ అయితే కనుక మనకి స్టోరీ మోడ్ అనేది బెస్ట్ అండి. స్టోరీ మెథడ్ అనేది చాలా బెస్ట్. ప్రతి ఏదైనా మెమరైజ్ చేయాలనుకుంటే దాన్ని స్టోరీ లాగా కన్వర్ట్ చేసుకుని మెమరైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్తే జర్నీ మెథడ్ అని ఉంటుంది. సో ఒక సిరీస్ ఆఫ్ జర్నీ స్టాప్స్లలో మనం ఆబ్జెక్ట్స్ పెట్టేసి దాన్ని మెమరైజ్ చేస్తూ రిట్రీవ్ చేస్తూ ఉంటాం. ఇలా అడ్వాన్స్ లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు బెస్ట్ అనేది ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిన తర్వాత జర్నీ మెథడ్ కానీ, రూమ్స్ కానీ, పెగ్ సిస్టమ్స్ అని ఉంటాయి, POA అని ఉంటుంది. ఇలాంటి మెథడ్స్ తోటి యూ కెన్ ఇంక్రీజ్ యువర్ మెమరీ ఆల్సో. సో చూడండి, ఈరోజు మన సార్ పవన్ గారు మెమరీకి సంబంధించిన టెక్నిక్స్ చాలా చెప్తున్నారు. ఆ మెమరీ టెక్నిక్స్ యూస్ చేసుకుని బ్లైండ్ ఫోల్డ్ సాల్వ్ చేయడం కూడా ఉపయోగపడిందని చెప్తున్నారు. సో స్టూడెంట్స్, మీకు స్టడీస్లో మీరు ఏదన్నా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నామంటే కనుక కొన్ని మెమరీ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కనుక ఫాలో అయితే నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఈవెన్ అకాడమిక్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
సో ఈ బ్లైండ్ ఫోల్డ్ అనేది ఎలా సాల్వ్ అంటే ఈ చేయడానికి ఏంటి సార్, ఏంటి బిహైండ్ స్టోరీ ఏంటి, ఎందుకంటే ఎలా సాధ్యమైంది ఇది ఫస్ట్ మెయిన్? నాది పర్సనల్ రికార్డ్ వచ్చేసి కూడా సార్, సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్ బ్లైండ్ ఫోల్డెడ్ విత్ 100% సక్సెస్ రేషియో. దిస్ వాస్ మై వరల్డ్ రికార్డ్. సో ఏంటంటే స్క్రాంబుల్ చేసిన ప్రతిసారి, నేను సాల్వ్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా క్యూబ్ అనేది సాల్వ్ అవుతుంది అన్నమాట. అది నా వరల్డ్ రికార్డ్ ఉండే. సూపర్. సో ఇది ఏమవుతుందంటే దిస్ ఈజ్ నాట్ మ్యాజికల్. మనం ప్రాక్టీస్ ఎలా చేస్తున్నాం, ఎంత ఎఫిషియెంట్గా ఉంది, హ్యాండ్ మైండ్ కోఆర్డినేషన్ ఎలా ఉంది, ఎంత ఎఫిషియెంట్గా ఉంది అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఇప్పుడు నేను ఒక 200 రొటేషన్స్ దాకైనా చేసి ఉంటాను. దాంట్లో ఒక్క రొటేషన్ మిస్టేక్ చేసినా కూడా సాల్వ్ అవ్వదు. అది మెమరైజేషన్లో కూడా ఎక్కడైనా మిస్ చేసినా సాల్వ్ అవ్వదు. సో నా మెమరైజేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, మైండ్ ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి, దానికి మైండ్కి తగ్గట్టుగా నా హ్యాండ్స్ కూడా కోఆర్డినేట్ అయ్యి చేయాలి, అప్పుడే సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇది ఒక ప్రాసెస్. దీనికి మీకు మంచి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సేమ్ విల్ గో టు అవర్ కొంచెం మైథలాజికల్ ఎగ్జాంపుల్లో ఏంటంటే, అర్జునుడు కళ్ళకు గంతలు కట్టుకొని కూడా చూడకుండా కూడా బాణాలు వేసేస్తాడు. అది అందరికీ డెవలప్ అయిన స్కిల్ కాదు, ఓన్లీ అర్జున్ కెన్ డూ. ఎందుకంటే దానికి ప్రాక్టీస్ చేశాడనమాట. ఈ ఐడియా కూడా తనకి గురుకులంలో ఉన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ట్రైనింగ్ టైంలో వచ్చిందనమాట. భీముడు వీళ్ళందరూ కూర్చొని తింటుంటారు అనమాట ఒకరోజు, ఫుడ్ తినే టైంలో. అప్పుడు దీపం మారిపోతుంది, లైట్ ఉండదు ఆ రోజు ఒకరోజు. సో భీముడు అందరూ పాజ్ చేస్తారనమాట ఫుడ్ దగ్గర, బట్ భీముడు మాత్రం ఇంకా తింటూనే ఉంటుంటాడు. అడుగుతాడు, అన్న నువ్వు ఎలా తింటున్నావు, అసలుకు ఏం కనిపించట్లేదు కదా చీకట్లో కూడా అంటే, నాకు తెలుసు కదా ప్లేటు ముందుంది, చెయ్యి నా చేతిలో చెయ్యి, ఫుడ్ తీసుకోవడం నా నోటికి పెట్టుకోవడం ఇంతే కదా, దాన్ని చూడాల్సిన అవసరం ఏముంది, ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా అంటారు అనమాట. అప్పుడు అర్జునుడికి ఐడియా వస్తుంది, ఇది మసిల్ మెమరైజ్ ఎలా అయ్యిందో బాణాలు వేయడం కూడా మసిల్ మెమరైజ్ చేస్తే అయిపోతుంది కదా. సో ఆ మసిల్ మెమరీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ మసిల్ మెమరీ తోటి సౌండ్ ఒకటి ఇంక్లూడ్ అవుతుంది. సౌండ్ చూసినప్పుడు హీ నోస్ వేర్ ఇస్ ది ఆబ్జెక్ట్ అక్కడ ఉంది తెలిసిన వెంటనే బాణంది కొట్టేస్తాడు అన్నమాట. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, మనకి ఏ పీసెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసు, కళ్ళు అవసరం లేదు, మసిల్ మెమరైజ్ అయిపోయింది. సో నాకు బ్రెయిన్ అనేది ఆర్డర్ ఇస్తుంది, ఈ కలర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ టు గో హియర్. సో ఆ బ్రెయిన్ ఇచ్చే ఆర్డర్ ప్రకారం నా కళ్ళు చూడకపోయినా కూడా ఐ కెన్ జస్ట్ ఫాలో విత్ దట్. ఓ సూపర్, గ్రేట్. అంటే మనం జనరల్గా మనం చూస్తున్నాము కళ్ళు మూసుకొని సాల్వ్ చేయడం, బ్లైండ్ ఫోల్డింగ్ అంటున్నాం, బట్ నిజంగా దీనికి ఒక రియలిస్టిక్ హిస్టారిక్ మ్యాచ్ అవటం అనేది అంటే దిస్ ఇస్ అ ప్రాసెస్ సార్. అంటే ఈ సాధ్యం అనేది కాదు, ఎప్పటి నుంచో మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఇవన్నీ మనం ట్రైన్ చేస్తూ ఉన్నారు, బట్ చాలా మందికి తెలియదు అంతే. ఓకే, సూపర్, గ్రేట్ సార్, గ్రేట్. సో ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ మీరు చూపించిన రూబిక్స్ క్యూబ్ చూస్తుంటే మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది. షూర్ సార్. సో క్వశ్చన్స్ తీసుకొచ్చాను నేను మీకోసం. సో మీరు ఏ క్వశ్చన్ అయినా సరే 1 word ఆన్సర్లో చెప్పాలన్నమాట. 1 word కొంచెం కష్టపడి, బట్ 2-3 wordsలో. షూర్. సో మీ దృష్టిలో క్యూబ్ అంటే? క్యూబ్ అంటే సింబల్ ఆఫ్ ఇంటెలెక్చువల్. ఓకే. బ్రెయిన్ అంటే? వెరీ పవర్ఫుల్ టూల్. సక్సెస్ అంటే? సక్సెస్ అంటే కన్సిస్టెన్సీ, ప్రాసెస్, డిసిప్లిన్. ఫెయిల్యూర్ అంటే? ఫెయిల్యూర్ 1 wordలో అంటే ఇట్స్ అ ఫీడ్బ్యాక్. ఓకే. సో ఇండియన్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యూత్గా ఆల్వేస్ నేషన్ కమ్స్ ఫస్ట్. నెక్స్ట్ 5 yearsలో ఇండియా నుంచి వరల్డ్ నెంబర్ 1 క్యూబ్ ఛాంపియన్ని మీరు క్రియేట్ చేయగలరా? ఎస్ ఆర్ నో అంతే? ఎస్, డెఫినెట్లీ. ఓకే. సో దాన్ని బట్టి ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్లో. సో 3x3 లేదా మెగా మిక్స్, ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? మెగా మిక్స్ అండి. మెగా మిక్స్ ఇస్ మై ఫేవరెట్. మీ లైఫ్లో చూసిన ఫాస్టెస్ట్ సాల్వ్ ఎంతసేపు ఉంది? చేసిందంటారా చూసిందా 5 seconds. ఓ గ్రేట్. పర్ఫెక్ట్ సాల్వ్ అయినప్పుడు మీకు ఏమనిపించింది ఒక వర్డ్లో? మళ్ళీ స్క్రాంబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే అదే ప్రాసెస్ అండి, ప్రతి క్యూబర్కి ఇదే ఉంది. క్యూబ్ సాల్వ్ అయినట్టు కనిపిస్తుంది అనుకోండి, దాన్ని స్క్రాంబుల్ చేస్తారు. స్క్రాంబుల్ ఏం చూసారు అనుకోండి, సాల్వ్ చేస్తారు. క్యూబింగ్ లేకపోతే మీరు ఏం చేసేవాళ్ళు? సమ్ అదర్ IT జాబ్. ఓకే. ఒక క్యూబ్ బ్రాండ్ జీవితంలో వదలలేరంటే? మోయు. ఇండియాలో ఇప్పుడు మీకు నచ్చిన క్యూబర్ ఎవరు?
ఢిల్లీలో ఉన్నాడండి, ఆర్యన్ చాబ్రా అని. Hmm. వెరీ గుడ్ పొటెన్షియల్ గై ఆఫ్ గెటింగ్ వరల్డ్ రికార్డ్స్. రాత్రి ప్రాక్టీస్ చేస్తారా, తెల్లవారు ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారా? నైట్ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఉంటుంది. మీ గురించి ఒక్క విషయంలో వ్యూవర్స్కి ఆ ఫ్యాన్స్కి తెలియంది ఏంటి? ఒక్క విషయం అంట, ఐఎమ్ నాట్ సో గుడ్ ఎట్ స్టడీస్ యాక్చువల్గా, ఐఎమ్ ఎ బ్యాక్ బెంచర్, బట్ దిస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఓ సూపర్ సూపర్. సో క్యూబ్ వరల్డ్లో ఒక్క మార్పు చేయగలిగితే ఏం చేస్తారు? స్ట్రక్చర్ ప్రస్తుతానికైతే ఇట్ ఇస్ గుడ్ అండి, బట్ ఐ థింక్ ఎక్స్పోజర్ అనేది కొంచెం ఎక్కువ పెరగాలి. ఆర్గనైజర్స్కి హెల్ప్ ఇవ్వగలిగితే క్యూబింగ్ కమ్యూనిటీ విల్ గ్రో అండి. ఓకే, 10 years తర్వాత మీరు ఎక్కడ ఉండబోతున్నారు అనేది విషయం చెప్పగలరా? 10 years తర్వాతన ఐ విల్ బీ హియర్ ఓన్లీ టీచింగ్ మోర్ కిడ్స్, ఓకే, ప్రొడ్యూస్డ్ మోర్ జీడబ్ల్యూఆర్, ఇంకా చాలా మందికి జీడబ్ల్యూఆర్స్ ఇప్పించడం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, నేషనల్ రికార్డ్స్ కానివ్వండి, ఇంకా పెంచడం. సో ఐ విల్ బీ ఇన్ క్యూబింగ్ ఓన్లీ. ఓకే, సూపర్ సార్, సూపర్. సో ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి మా ఛానల్లో మీరు రూబిక్స్ క్యూబ్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ అని చెప్పేసి వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆల్సో సార్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ ఆన్ స్పీడ్ క్యూబింగ్ అండ్ ఆన్ రూబిక్స్ క్యూబ్ ఆల్ ఓవర్ ఇండియాలో. ఎవరు ఇంత లాంగ్గా, ఇంత లెంతీగా, ఇంత డీటెయిల్డ్గా క్యూబింగ్ గురించి ఎక్కడ పాడ్కాస్ట్ చేయలేదు. చిన్న పాడ్కాస్ట్ ఉన్నాయి, 5-10 minutes పాడ్కాస్ట్ ఉన్నాయి, బట్ ఇంత లెంతీగా, ఇంత డీటెయిల్డ్గా మనం ఇంతవరకు అయితే ఇండియాలో అయితే కాలేదు. సూపర్ సార్, సూపర్. సో డిడిసి రాటాక్స్ ఛానల్లో ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ టైం పాడ్కాస్ట్ ఆన్ రూబిక్స్ క్యూబ్ మీద, అండ్ హైదరాబాద్లో ఫాస్టెస్ట్ స్పీడ్ క్యూబర్ కింద కూడా పవన్ గారు మనతో పాటు ఉన్నారు. కాబట్టి సో ఈరోజు ఆయన ఇచ్చిన ఇన్సైట్స్ అండ్ మెమరీ టెక్నిక్స్ కానీ, ఈ రూబిక్స్ క్యూబ్ గురించి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ ఏదున్నా సరే చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thank you.